ప్రేమ మధురం పార్ట్ 15. తన ముందు ఉన్న రిషి 2 చేతులు చెంపపై పెట్టుకుని నోరు తెచ్చుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న మధుని చూసి, నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవరికి స్థానం లేదు మధు. యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై హ్యాపీనెస్, యు ఆర్ మై హార్ట్ బీట్ అని అంటూ తన చేతిలో ఉన్న బాక్స్లో నుండి చిన్నపాటి డైమండ్ అలంకరించి ఉన్న రింగ్ తీస్తూ దాన్ని మధు ముందు వంచి, విల్ యూ మ్యారీ మీ మధు అని అడుగుతాడు. అప్పటి వరకు బొమ్మలా నిలబడి రిషిని చూస్తున్న మధు రిషి ప్రపోజ్ చేసిన విధానానికి సంతోషంగా తల నిలువుగా ఊపుతూ తన చేతిని ముందుకు చాస్తుంది. మధు తన చేతిని అందించగానే రిషి తన వేలికి ఉంగరం తొడిగి తన చేతి మీద కిస్ చేసి మధుని దగ్గరికి తీసుకుంటాడు. తన జీవితంలో అనుకోకుండా వచ్చిన రిషి ఈరోజు తన ప్రాణమైపోయాడు. ఈరోజు తన ముందు రిషి అలా బెండై తన ప్రేమను తెలుపుతూ ఉంటే తన కళ్ళల నుంచి కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా కారిపోతూ ఉన్నాయి. మధు కన్నీటికి తన షర్ట్ తడిచిపోతూ ఉంటే మధుని ఒక అడుగు వెనక్కి జరిపి తన కన్నీళ్లు తుడిచి, ఏంటిది మధు, ఎందుకు ఈ కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కాదు రిషి, ఆనంద బాష్పాలు. నేను నా జీవితంలో ఇలాంటి సంతోషాన్ని చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇవి నా ప్రేమ్యం లేకుండానే అలా వచ్చేస్తున్నాయి అని అంటూ రిషి వైపు చూసి సంతోషంగా నవ్వుతుంది మధు. మధు నుదుటి మీద ప్రేమగా ఒక ముద్దు పెట్టి, ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు మధు అని నేను చూడలేను. పొరపాటు నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే నన్ను నేను మర్చిపోతాను. ఆ కన్నీళ్లకు కారణమైన వారిని ఏం చేస్తానో కూడా నాకే తెలియదు అని అంటూ, నువ్వెవరి గురించి ఆలోచించకు మధు, కేవలం మన ఇద్దరం గురించి మాత్రమే ఆలోచించు, సరేనా అని వినయ్ని ఉద్దేశించి చెప్తాడు. అలాగే అని తల ఊపుతుంది మధు. అలా ఒకరి కౌగిల్లో ఒకరు ఎంతసేపు ఉన్నారో తెలియదు. రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి తేరుకొని మధుని దూరం జరుపుతాడు రిషి. ఆ రింగ్ సౌండ్ మధు ఫోన్ నుండే వస్తుందని అర్థమై మధుని ఫోన్ రింగ్ అవుతుంది అనగానే అక్కడ టేబుల్పై పెట్టిన తన ఫోన్ చేతిలో తీసుకోగానే అది తన తండ్రి దగ్గర నుండి వచ్చిన ఫోన్ అని అర్థమై సడన్గా తన తండ్రి దగ్గర నుండి ఫోన్, అది కూడా ఈ టైంలో ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ రిషి వైపు చూస్తుంటే రిషి ఎవరు అని అడుగుతాడు. నాన్న రిషి, కానీ ఈ టైంలో ఎందుకు చేస్తున్నారు అని అనుమానంగా చూస్తూ ఉంటుంది. లిఫ్ట్ చేయకుండా ఫోన్ వైపే చూస్తూ ఉన్న మధుని చూసి, లిఫ్ట్ చేయ మధు అనగానే హా అని అంటూ లిఫ్ట్ చేసి హలో అని అనగానే మధు అని ప్రేమగా పిలుస్తారు రఘురామ్ గారు. ఆ నాన్నగారు చెప్పండి అని అంటుంది. ఎలా ఉన్నావు మధు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు నాన్న? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు అర్జెంటుగా ఊరికి బయలుదేరి రావాలి. ఉన్నపలంగా ఊరికి రమ్మంటున్న తండ్రి మాటలకు ఏమయ్యిందో అని గాబరా పడిపోతూ, ఏమైంది నాన్నగారు, అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటుంది మధు. ఎవరికేం కాలేదు మధు, నువ్వొకసారి ఊరికి రావాలి అని అంటారు. అప్పటికి కూడా విషయం చెప్పకుండా, ఏమైంది నాన్న, ఇంత అర్జెంటుగా ఎందుకు పిలుస్తున్నారు? ఏం లేదు మధు, కానీ అన్ని విషయాలు ఫోన్లో చెప్పలేం కదా, నువ్వొకసారి ఊరికి రా అని మరో మాటకి తోవివ్వకుండా ఫోన్ పెట్టేస్తారు రఘురామ్ గారు. ఏమైంది నాన్నగారికి? ఈరోజు ఏదో వింతగా మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నపలంగా ఊరికి ఎందుకు రమ్మంటున్నారు అని ఆలోచనలో పడుతుంది మధు. ఎదురుగా ఉన్న అతన్ని కూడా గమనించకుండా ఆలోచనల్లో ఉన్న మధుని చూసి, ఏమైంది మధు, ఏం ఆలోచిస్తున్నావు? రిషి గొంతుకి ఈ లోకంలోకి వచ్చి, ఏం లేదు రిషి, ఉన్నట్టుండి నాన్నగారు ఊరికి రమ్మంటున్నారు. ఎందుకు ఏంటి అని అడిగితే ఏం చెప్పలేదు. ఎవరికేం కాలేదు కదా, ఎందుకో నాకు భయంగా ఉంది రిషి. ఎందుకు మధు భయం? ఎవరికి ఏమీ అయి ఉండదు, నువ్వు కంగారు పడకు. సరే, నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఊరికి బయలుదేరుతాను రిషి అని రిషి ఎదులో గొవ్వలా ఒదుగుతుంది బెంగతో. ఏం కాదు, నువ్వు రేపొద్దున్నే బయలుదేరు, నేను నీకు గంటకొకసారి ఫోన్ చేస్తూనే ఉంటాను అనగానే, వద్దు రిషి, నువ్వు అలా ఫోన్ చేస్తే నాన్న వాళ్లకు అనవసరంగా డౌట్ వస్తుంది. ఆంటీ అంకుల్ నాన్న వాళ్ళతో మాట్లాడే వరకు మన విషయం వాళ్లకు తెలియకుండా ఉండటమే మంచిది. సరే అయితే, నీకు ఇబ్బంది అంటే నేను చెయ్యనులే, కానీ నువ్వు మాత్రం వీలు దొరికినప్పుడలా నాకు ఫోన్ చేయాలి. ఇప్పటికే ఊరు వెళ్తున్నావంటే నేను మిస్ అవుతాను అని అలకగా చెప్తుంటే రిషి ఫేస్ చూసి కిలకిలా నవ్వుతుంది మధు. మధు నవ్వు చూసి రిషి కూడా సంతోషంగా మారిపోతాడు. ఇక పద డిన్నర్ చేద్దాం అని అంటూ మధుని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చోబెట్టి స్వయంగా తనే దగ్గరుండి వడ్డిస్తాడు మధుకి. మధు తినకుండా రిషి వైపే ప్రేమగా చూస్తుంటే తనే స్వయంగా తన చేత్తో తినిపిస్తాడు మధుకి. రిషి ప్రేమకు మరోసారి మురిసిపోతుంది మధు.
మధు కూడా రిషికి డిన్నర్ తినిపిస్తూ ఇద్దరూ కలిసి డిన్నర్ ఫినిష్ చేస్తారు. తర్వాత కాసేపు అక్కడే కూర్చొని ఎన్నో ఊసులు చెప్పుకుంటూ ఉంటారు. మధుకి జరుగుతుందంతా కూడా కలలా అనిపిస్తుంటే, రిషి ఇదంతా కల కాదు కదా, నేను కళ్ళు తెరిస్తే ఇదంతా మాయమవ్వదు కదా అని బెంగగా అంటుంటే, మధు మొహాన్ని తన చేతుల్లో తీసుకొని ఇటు చూడు అన్నా కూడా తన వైపుకు చూడకపోతుంటే, మధు తనని పైకెత్తి ఇది కల కాదు మధు, నిజంగా నిజం సరేనా. అయినా కూడా మధు మొహంలో బెంగ కనపడుతుంటే ఒక్కసారిగా మధుని దగ్గరకు లాక్కొని తన పెదవులు అందుకుంటాడు. ఆ ముద్దుల రిషి తన ప్రేమను చూపిస్తుంటే తన బెంగనంతా తీర్చుకుంటుంది మధు. కాసేపటికి మధుని వదిలి ఇక ఏ బెంగ పెట్టుకోకు, రేపు ప్రశాంతంగా ఊరికి వెళ్ళు, నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను సరేనా. మధుని వదలాలి అని లేకపోయినా మళ్ళీ పొద్దున్నే ఊరికి వెళ్ళాలి అనడంతో లేట్ అయితే మళ్ళీ తనకి రెస్ట్ ఉండదని ఇక వెళ్దాం అని అడుగుతాడు. అదిగో మళ్ళీ డల్ అయిపోతున్నావు, ఒక్కసారిగా నవ్వు అని అనగానే చిన్న నవ్వు నవ్వుతుంది మధు. ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరి మధు వాళ్ళ ఫ్లాట్స్ దగ్గరకు వెళ్తారు. మరోసారి బెంగగా రిషిని హత్తుకుని కారులో నుంచి దిగుతుంది మధు. రేపు మార్నింగ్ నిన్ను బస్తాగా దింపడానికి నేనే వస్తాను, రెడీగా ఉండు సరేనా అంటుంది. నీకెందుకు రిషి శ్రమ, నేను వెళ్ళిపోతానులే. నీ విషయంలో నేను ఎప్పుడు ఎలాంటి శ్రమ అని అనుకోను మధు, నేనే వచ్చి నిన్ను దింపుతాను. రాత్రి ప్రశాంతంగా పడుకో, అదే ఆలోచిస్తూ దిగులు పడుకో. గుడ్ నైట్ మధు అని అనగానే మధు లిఫ్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కార్ రిటర్న్ చేసుకొని వెళ్ళిపోతాడు రిషి. తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిన మధు డోర్ కొట్టగానే స్నేహ వచ్చి తలుపు తెరుస్తుంది. మధుని చూసి సంతోషంగా హత్తుకొని ఎలా జరిగిందే డేట్ అని కళ్ళెగరేసి అల్లరిగా అడుగుతుంది స్నేహ. అక్కడ రిషి ఎలా ప్లాన్ చేశాడో మొత్తం చెప్పి, నిజంగానే రిషికి నేనంటే చాలా ఇష్టం స్నేహ, రిషి నాకు దొరకటం నా అదృష్టం అని అంటుంది భావోద్వేగంతో. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు మధు అని మరోసారి తన్ని హత్తుకొని, నీ డిన్నర్ డేట్ అంతా బాగా జరిగినా కానీ ఎందుకు నీ ఫేస్లో డల్నెస్ కనిపిస్తుంది. నాన్నగారు అర్జెంటుగా ఊరికి రమ్మని ఫోన్ చేశా స్నేహ, ఎందుకు ఏంటి అంటే ఏం చెప్పలేదు, అందుకే కొంచెం భయంగా ఉంది. అవునా, ఊరికి రమ్మన్నారా. అయితే ఎప్పుడు బయలుదేరుతున్నావు. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను. ఓహో, అయితే జాగ్రత్తగా వెళ్ళిరా, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి సరేనా అని స్నేహ కూడా ధైర్యం చెప్పడంతో సరే అని ఊరికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకొని అసలు ఉన్న ఫలంగా ఎందుకు రమ్మన్నారు, ఊర్లో ఏం జరిగింది అనే ఆలోచనలతో ఎప్పటికో కలత నిద్రపోతుంది మధు. తెల్లవారుజామునే మోగుతున్న అలారం సౌండ్కి మధు లేచి ఊరికి వెళ్ళాలి అని ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి సింపుల్గా చుడీదార్లో రెడీ అవుతుంది. రెడీ అయి ఫోన్ చూడగానే రిషి నుండి మెసేజెస్ వచ్చి ఉంటుంది. రెడీ అయితే నాకు మెసేజ్ చేయమని వెంటనే రిషికి కాల్ చేస్తుంది మధు. హలో అని అనగానే నేను కిందనే ఉన్నాను వచ్చేసాయి అని అంటాడు రిషి. రిషి అప్పటికే వచ్చేశాడని చెప్పడంతో ఏంటప్పుడే కిందకు వచ్చేశారా, అసలు రాత్రి నిద్రపోయారా లేదా అని అంటుంది మధు. స్నేహకి బాయ్ చెప్పి కిందకు వస్తుంది మధు. ఆల్రెడీ కింద సెల్లాలో రిషి కార్ ఉండటంతో కార్ దగ్గరికి వెళ్ళగానే కార్ డోర్ ఓపెన్ చేస్తాడు రిషి. కార్ లోపల కూర్చొని ఇద్దరు స్టార్ట్ అవుతారు. ఇద్దరి మధ్య మౌనం, ఒకరికొకరు మిస్ అవుతున్నామన్న ఫీలింగ్. బస్ స్టాప్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా రిషిని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది మధు. మధు, ఇప్పుడేమయ్యిందని ఎందుకు ఇలా ఏడుస్తున్నావు. ఏమో రిషి, చాలా బెంగగా అనిపిస్తుంది, నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించటం లేదు నాకు, నా మనసుకి ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నన్ను నీ నుండి ఎవరు దూరంగా తీసుకు వెళ్ళిపోతున్నారనిపిస్తుంది. ఏంటో మాటలు అని కొంచెం సీరియస్ కానీ మళ్ళీ మధు వైపు మొహం చూడటంతో తన బాధపడుతుందని అర్థమై మనసు చివుక్కుమనటంతో తన దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, అలా ఏం జరగదు మధు, ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు, నేను నా నుండి ఏ శక్తి దూరం చేయలేదు, నేను నా నుండి ఎవరైనా దూరం చేయాలని చూస్తే వాళ్ళు అంత చూస్తాను, అంతేకాని నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా నుండి దూరం కానివ్వను, నా మీద నీకు నమ్మకం ఉంది కదా. రిషి తనకున్న ధైర్యంతో తనకున్న నమ్మకం, అలాంటి వాడు నిన్ను నాకు దూరం కానివ్వను అని ఎంత గట్టిగా చెప్తుంటే నమ్మకంగా ఎలా ఉంటుంది, నమ్మకుండా. రిషి తన వెనుక ఉన్నంత వరకు తనకి ఎటువంటి ఆపద రాదు, కంటికి రెప్పలా తను కాచుకుంటాడు, ఆ విషయం తనకి కూడా తెలుసు. అందుకే రిషి అడిగిన క్వశ్చన్స్కి అని అంటుంది మధు. ఊరికి వెళ్ళగానే అసలు నేను ఎందుకు రమ్మన్నారో కనుక్కొని నాకు ఫోన్ చేయి, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే నేను బయలుదేరి వస్తాను,
అసలు ఇప్పుడే నీతో రావాలని ఉంది, కానీ మామ్ డాడ్ మన విషయాలు మాట్లాడే వరకు నిన్ను నన్ను కలిసి చూస్తే తప్పుగా అనుకుంటారు. అందుకే రావట్లేదు, సరేనా? హామ్ అని అంటూ మళ్ళీ ఒకసారి గాఢంగా రిషిని హత్తుకొని బెంగగానే కార్ దిగుతుంది మధు. భారమైన మనసుతోటే మధు బస్ ఎక్కితే మధుని అలా చూసి రిషి కూడా బరువైన మనసుతో ఇంటికి చేరుకుంటాడు. మరి ఈ ప్రయాణం ఎవరిని ఏ తీరం చేరుస్తుందో? రామాపురం. భారంగా బస్ దిగిన మధు నేరుగా ఇంటికి బయలుదేరుతుంది. ఇంటి ముందు వేసిన పచ్చని పందిరి, మామిడాకుల తోరణాలు, ఇంటికి వేసిన అలంకరణ చూసి, ఏంటి ఇంట్లో ఏదైనా శుభకార్యమా? అందుకే నన్ను వెంటనే రమ్మన్నారా? ఆయన అది ఫోన్లోనే చెప్పవచ్చు కదా, అప్పుడు ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు. ఇంతకీ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది మధు. అంతలోనే తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ సౌండ్. ఫోన్ తీసి చూసిన మధుకి ఇంటికి వెళ్ళిపోయావా అని రిషి నుండి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకొని హా ఎప్పుడే అని రిప్లై ఇచ్చి ఇంటి ముందు గుమ్మంలోకి అడుగు పెడుతుంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అన్న మాటకి తల ఎత్తి చూసిన మధుకి ఎదురుగా ఇంట్లో ఎప్పటి నుండో పనిచేసే ముత్యాలు కనిపించడంతో, ఏంటి ముత్యాలు, ఎవరిని పెళ్లి కూతురు అని అంటున్నా? పెళ్ళి మీదైతే ఇంకెవరినో పెళ్లి కూతురని ఎందుకు అంటానమ్మా, మిమ్మల్ని అంటున్నాను అని నవ్వుతూ ఉంటే కొంచెం టెన్షన్గా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముత్యాలు? నాకు పెళ్ళేంటి, ఊరుకోండి అమ్మాయి గారు, మీరు మరీను 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మరి మీకు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారు ఏంటి? 2 రోజుల్లో పెళ్ళా? నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పేది ఏంటండి? నేను రోజు మీ ఇంట్లోనే కదా పనిచేస్తాను. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదా ఏంటి? అయినా ఈ విషయం నాకేంటి, ఊరందరికీ తెలుసు. మీ కాబోయే అత్తగారు సుమతమ్మ గారే మీ ఇంట్లో వాళ్ళకన్నా ముందే మీరు వాళ్ళ ఇంటి కోడలవుతున్నారు అని అందరికీ స్వీట్లు పంచి మరీ చెప్పింది. అంత ఇష్టం మీరంటే. ఎంతైనా మీరు అదృష్టవంతులండి, అలాంటి అత్తగారు దొరుకుతున్నందుకు అని. మీరేమో ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు ఏంటమ్మా అని అనగానే మధు కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించినట్లుగా అయ్యి చేతిలో ఫోన్ జారి కింద పడి పగిలిపోతుంది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతున్నట్లు అనిపించి తూలి పడిపోతుంటే 2 చేతులు మధుని పడకుండా చుట్టుకున్నాయి. ఎవరా అని చూసిన మధుకి ఎదురుగా అభి కనిపిస్తాడు. అభిని చూసేసరికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి అన్నయ్య అని అభిని చుట్టుకుపోతుంది మధు. ఏంటన్నయ్య ఇది, ముత్యాలు ఏమంటుందో, నాకు తెలియకుండా నాకు పెళ్ళేంటి, ఈ ఏర్పాట్లేంటి అని దీనంగా అడుగుతుంది మధు. మధు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని తన లోపలికి తీసుకువెళ్తాడు. మధు చేతిలో ఫోన్ గుమ్మంలోనే పడి పగిలి ముక్కలయ్యింది. మధు లోపలికి వెళ్ళగానే జానకి గారు వచ్చి, మధు ఇప్పుడైనా రావటం, ఎలా ఉన్నావు? తలెత్తి తల్లి వైపు చూస్తుంటే, ఏమైంది అలా చూస్తున్నావు అని, ఏంటి ఎలా చిక్కిపోయావు? అక్కడ సరిగా తిండి తినటం లేదా ఏంటి? అందుకే ఈ ఉద్యోగాలు అవేం వద్దు, చక్కగా ఇంటి పట్టున కూర్చొని ఇంటి పనులు నేర్చుకో అన్నాను. నేనెంత చెప్తున్నా వినకుండా ఉద్యోగం అంటూ వెళ్ళి ఇలా చిక్కిపోయావో చూడు అని అంటూ, ఇంతకీ ప్రయాణం ఎలా జరిగింది? తల్లి అడుగుతున్న ఏ ఒక్క ప్రశ్నకి మెదడుకి ఎక్కటం లేదు. కేవలం తన పెళ్ళి అని ముత్యాలు చెప్పిన మాట మాత్రమే మెదడులో తిరుగుతుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? అమ్మ, తను ఇప్పుడే కదా ప్రయాణం చేసి వచ్చింది, కాస్త రెస్ట్ తీసుకొని అమ్మా అని అభి అనగానే, అది కూడా నిజమే అంటూ, వెళ్ళి రెస్ట్ తీసుకో మధు, నేను నీతో తర్వాత మాట్లాడుతాను, అసలే పనులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి అంటూ వెళ్ళిపోయింది. మధుని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు అభి. బొమ్మలా ఉన్న మధుని కదిపి మధు మధు అని పిలవగానే స్పృహలోకి వచ్చిన మధు అన్నయ్య అంటూ అభిని పట్టుకొని బోరున ఏడ్చేసింది మధు. మధు అని అంటూ తను పుచ్చగిస్తుంటే, ఇదంతా ఏంటన్నయ్య అని అడుగుతుంటే, ముందు నువ్వెలరా అంటూ తను కూర్చోబెట్టి కాసాన్ని మంచినీళ్ళు తాగించి అప్పటి వరకు జరిగిందంతా చెప్పి, ఆ భూషణ్ తన తండ్రిని ఎలా సెంటిమెంటల్గా బ్లాక్ చేసి తన కొడుకుతో పెళ్లికి ఒప్పించాడు, ఊరందరి ముందు తాంబూలాలు మార్చుకునేలా చేశాడు మొత్తం చెప్పగానే కన్నీళ్లతో అభి వైపు చూస్తూ, వాళ్ళకిచ్చిన మాట కోసం నాకు తెలియకుండా నా పెళ్లి ఖాయం చేస్తారా అన్నయ్య? నా పెళ్ళికి నా ఇష్టం అవసరం లేదా అని గాజు కళ్ళతో దీనంగా చూస్తుంటే, ఆ క్షణం మధుని అలా చూసి అభికి కూడా చాలా బాధగా అనిపించింది. నేను మనిషిని కాదా అన్నయ్య? నాకు మనసు లేదా? నా ఫీలింగ్స్తో వాళ్ళకి అవసరం లేదా? ఎవరితోనైనా తాళి కట్టించుకోవటానికి నేనేమైనా బొమ్మనా అన్నయ్య? ప్రాణం ఉన్న మనిషిని, నాకు మనసుంది, దానికి కొన్ని ఆశలున్నాయి,
అది ఎవరికీ అవసరం లేదా అని మధు కన్నీరు కారుస్తుంటే మధు అడిగి ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు అభి దగ్గర. మౌనంగా ఉండటం తప్ప. హైదరాబాద్. మధు ఇంటికి రీచ్ అయ్యాను అని ఇచ్చిన రిప్లై చూసి ఓ సేఫ్గానే వెళ్ళిపోయావు కదా అని అనుకుంటూ వీలు చూసుకొని ఒకసారి ఫోన్ చేయ మధు అని మెసేజ్ పెడతాడు. రిషి ఎంతసేపటికి దాని బ్లూటిక్ పడకపోవడంతో ఇంటికి ఇప్పుడే వెళ్ళింది కదా, బిజీగా ఉందేమోలే, అందరితో మాట్లాడుతుందేమో అనుకుని లైట్ తీసుకుంటాడు రిషి. రాత్రి నుండి మధు ఆలోచనలతోనే నిద్ర లేకుండా గడిపిన రిషి కాసేపలా రిలాక్స్ అవుతాడు. ఊర్లో ఏం జరుగుతుందో తెలియక. మధు అడిగి ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు అభి దగ్గర. మౌనంగా ఉండటం తప్ప. ఏమని చెప్తాడు మధుకి? తను ఎంత ప్రయత్నించినా ఈ పెళ్ళికి ఆపలేకపోయానని చెప్తాడా? లేక మహేష్ ఎలాంటి వాడో తెలిసినా కూడా తన తండ్రి మాటకి ఎదురు చెప్పలేక ఈ పెళ్ళిని ఆపలేక ఎంత సతమతం అవుతున్నాడో చెప్తాడా? ఆ ఇల్లు నిప్పుల గుండమని తెలిసి కూడా కోరి కోరి తన తండ్రి అందులోకి మధుని తోస్తుంటే ఏం చేయలేని నిస్సహాయతకి మిగిలిపోయాడని చెప్తాడా? మధు బాధ చూసిన అభి హృదయం కూడా ముక్కలయ్యింది. మధుని ఏ విధంగా వాదార్చాలో కూడా తెలియటం లేదు అభికి. అంతలో భాను కూడా అక్కడికి వచ్చి మధుని అక్క అంటూ హత్తుకోగానే ఏడిస్తూ చల్లం లేని బొమ్మల అలాగే నిలబడింది మధు. అక్క అక్క అని పిలుస్తున్నా నీళ్ళు కారుతున్న కళ్ళతో అలాగే చూస్తుంది. కానీ ఉలికు పలుకు లేదు మధులు. మధు పరిస్థితి చూసి ఇద్దరికి బాధేసింది. మధుని చూసి ఈజీగా చెప్పవచ్చు తనకి పెళ్లి ఇష్టం లేదని. మధు ఏకదారంగా ఆపకుండా ఏడుస్తూనే ఉంది. భాను ఎంత అవతరిస్తున్నా కన్నీళ్ళు ఆగటం లేదు మధుకి. ఇక్కడికి వచ్చే ముందు రిషితో గడిపిన క్షణాలు, ఒకరికొకరు చేసుకున్న భాసాలు ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత వద్దనుకున్న నవ్వుతూ ఉన్న రిషి మొహమే గుర్తొస్తుంటే కన్నీరు ఆగనంటుంది. రాత్రి వరకు సంతోషంగా గడిచిన జీవితం ఒక్క పూటలో అఘాతంలోకి కూరుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది. శోకదేవతల ఏడుస్తున్న మధుని ఆపటం భాను వల్ల కావటం లేదు. ఎంతవరకు మధుని ఎప్పుడు అంత దీనంగా చూడలేదు భాను. మధు పరిస్థితికి భానుకి కూడా కన్నీళ్ళు ఆగటం లేదు. ఇంతలో అక్కడికి జానకి గారు వచ్చి ఏడుస్తున్న మధుని చూసి ఏంటి మధు ఎందుకు ఏడుస్తున్నావు? వీళ్ళు నీకు పెళ్ళి అని చెప్పేశారా అని అంటూ మమ్మల్ని వదిలి వెళ్ళాలని బాధపడుతున్నావా అని వాళ్ళని వదిలి వెళ్ళాలని బాధపడుతుంది అనుకుని ఇది ఏ ఆడపిల్లకైనా తప్పదు మధు అని తన తల నిమురుతూ అయినా నువ్వు ఎక్కడికో వెళ్ళట్లేదు మధు, పెళ్ళైనా కూడా ఈ ఊర్లోనే మా కళ్ళ ముందే ఉంటావు, అందుకే కదా నిన్ను మా తమ్ముడు కొడుకే ఇచ్చి చేస్తుంది అని నవ్వుతూ మధు కన్నీళ్ళ తుడిచి ఇక ఏ బెంగ పెట్టుకోకు, ఎల్లుండే నీ పెళ్ళి, 2 రోజుల్లో పెళ్ళి పట్టుకొని ఇలా ఏడవకూడదు, నవ్వుతూ ఉండాలి అని భాను అక్కకి కాసేపు రెస్ట్ తీసుకోమని నువ్వు కాసేపు నాకు పనులో సాయంగా ఉండు అంటూ తనని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతుంది. ఏడుస్తున్న మధుని చూసి కాసేపు అక్క దగ్గర ఉంటాను పెద్దమ్మ అన్నా కూడా అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది భానుని. అభి నిన్ను నాన్నగారు పిలుస్తున్నారు చూడు అని అభిని కూడా అక్కడి నుండి పంపించేస్తుంది. అందరూ వెళ్ళిపోయాక మధు అక్కడికిక్కడే కుప్పకూలిపోతుంది. కంట్ల నుంచి కన్నీరు ఆగరంటూ కారిపోతుంది. అప్పుడు గుర్తొస్తుంది రిషి అన్నమాట. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే ఫోన్ చేయి అని. లేదు నేను ఇలా ఏడవకూడదు, ముందు రిషికి ఫోన్ చెయ్యాలి అని కళ్ళు తుడుచుకొని తన ఫోన్ కోసం వెతుకుతున్న మధుకి అప్పుడు గుర్తొస్తుంది తన ఫోన్ ఇంటి ముందే పగిలిపోయింది అని. అయ్యో ఇప్పుడు రిషికి ఈ విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఎవరి దగ్గరైనా ఫోన్ తీసుకొని వెంటనే రిషికి విషయం చెప్పాలి, లేకపోతే నా జీవితం నా చేతుల్లో నుండి జారిపోతుంది అని అనుకుంటూ భానుని అడిగి తన ఫోన్ తీసుకొని రిషికి ఫోన్ చేద్దాం అని బయటకి రాబోతూ ఉంటే మధు వచ్చింది అని తెలిసి రఘురామ్ గారు మధు దగ్గరకు వస్తారు. మధు తలుపులు తెరవగానే ఎదురుగా తండ్రి కనపడటంతో సైలెంట్ అయిపోతుంది. మధు ఎక్కడికి వస్తున్నావు అది అని ఏమీ చెప్పకపోతుంటే సర్లే నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రా అని లోపలికి రాగానే మధు అక్కడే నిలబడిపోతుంది. మధుని చూసి తనని కూర్చోబెట్టి ఎప్పటికీ నిన్ను ఉన్నపలంగా ఎందుకు పిలిపించానో తెలిసే ఉంటుంది కదా మధు, మరో 2 రోజుల్లో నీ పెళ్ళి అనగానే రఘురామ్ గారిని చూస్తుంది మధు. ఇదేంటి నాన్న నాకిప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ పెళ్ళి నిర్ణయించిన సందర్భం వేరు మధు. ముందు నేను ఖాయం చేసిన ఈ సంబంధానికి మీ అన్నయ్య బాబాయ్ ఒప్పుకోలేదు, అందుకే నా నిర్ణయం తప్పు అని చెప్పడానికే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చాను, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. మళ్ళీ వాళ్ళు ఏదైనా ఆధారాలు చూపిస్తే ఈ పెళ్ళి ఆపేద్దామని అనుకున్నాను. ఒకసారి నీకు చెప్పిన తర్వాత పెళ్ళి ఆగిపోతే నువ్వు ఎంత బాధపడతావో అనే ముందే నీకు ఈ విషయం చెప్పలేదు.
చివరికి నా నిర్ణయమే కరెక్ట్ అయ్యింది. మహేష్ మంచివాడు. ఒక చదువు విషయంలో తప్ప ఎందులోనూ వంక పెట్టాల్సిన అవసరం లేదు. పైగా మన ముందే పెరిగిన అబ్బాయి. అతని కుటుంబం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. పైగా ఆయన సంబంధం తనకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఎప్పుడు మా కళ్ళ ముందే ఉంటావు. నిన్ను మాకు దూరంగా పంపించడం ఇష్టం లేదు నాన్న. అందుకే భూషణ్ వచ్చి నిన్ను తన కొడుక్కి ఇమ్మని అడగగానే సరే అన్నాను. ఎందుకో తెలుసా మధు, నువ్వు నా మాట కాదనవు అనే నమ్మకం, మా పెంపకం మీద మాకు ఉన్న నమ్మకం. అందులోనూ నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను చూసిన అబ్బాయినే చేసుకుంటా అని. అందుకే నీ మీద నమ్మకంతో ఈ పెళ్లి ఖాయం చేశాను. నీకు తెలుసు కదా, పరువు కోసం ప్రాణమిచ్చే కుటుంబం మనది. ఇచ్చిన మాట ఎలాంటి పరిస్థితుల్లో అయినా తీరుస్తామని అంటూ మధు తలనిమరి 2 రోజుల్లో పెళ్ళి. ఆనందంగా ఉండు, ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు అని మధుని ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా చేసి తన నిర్ణయాన్ని చెప్పి రెస్ట్ తీసుకో మధు, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురామ్ గారు. రఘురామ్ గారి మాటలు విన్న మధు నీరుగారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగేదే లేదని తన తండ్రి మాటలతో పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు రిషి ఇక్కడికి వస్తే తన విషయంలో ఏం జరుగుతుందో తెలిస్తే రిషి రాక్షసుడవుతాడు. తనని రిషి నుండి దూరం చేస్తాను అంటే ఎదుట ఉన్నది ఎవరైనా లెక్క చెయ్యడు. తన విషయంలో వినయ్ని ఎలా చావబాదాడో తనకు తెలుసు. అసలు ఇప్పుడు వాడు బతికి ఉన్నాడో లేదో కూడా తెలియదు. రిషి ఇక్కడికి వస్తే తప్పకుండా మారణకాండం జరుగుతుంది. కానీ తన తండ్రి ఇచ్చిన మాటను తప్పటానికి తండ్రి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. తన రిషికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. అలా అని రిషి కోసం తల్లి తండ్రిని కాదని ఇక్కడి నుండి వెళ్తే ఈసారి తన పరువు పోతే తన తండ్రి బ్రతకడు. ఒకసారి మీనాక్షి అత్త విషయంలో జరిగిన అవమానాన్ని ఇంతవరకు మర్చిపోలేదు. ఇప్పుడు కన్న కూతురు కూడా తన చెల్లిలాగే పెళ్లి మండపం నుండి వెళ్ళిపోయిందని తెలిస్తే వాళ్ళు బ్రతకరు. అయ్యో భగవంతుడా, నాకు ఏంటి ఈ పరిస్థితి? ఒకవైపు రిషిని తప్ప ఇంకెవరిని నా జీవితంలోకి రానివ్వలేను. అలా అని తల్లి తండ్రిని మోసం చెయ్యలేను అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది మధు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఆ రోజు అసలు మధు భోజనమే చెయ్యలేదు. పెళ్లి పనుల్లో ఉన్న జానకి గారు మధు పరిస్థితి గమనించలేదు. భాను మధ్యలో వచ్చి ఎంత బ్రతిమలాడినా ఒక ముద్ద కూడా తినలేదు మధు. మధు పరిస్థితికి ఏం చెయ్యాలో తోచలేదు భాను కూడా. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు జానకి గారు వచ్చి, ఏంటి మధు, రేపు పెళ్లి పట్టుకొని ఇలాగే ఉంటావా? లేమ్మా, లేచి స్నానం చెయ్యవు. చుట్టాలందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. నువ్వెలా ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మేమేదో నీకు ఇష్టం లేకుండా బలవంతంగా నీ పెళ్లి చేస్తున్నాం అనుకుంటారు. ముందులే, లేచి రెడీ అవ్వు అని మధుని లేపి వాష్రూమ్లోకి పంపించి అక్కడి నుండి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఆమె. మధు ఇక తప్పక స్నానం చేసి వచ్చి నార్మల్ చూడీదార్ ఒకటి వేసుకుని వచ్చి శూన్యంలోకి చూస్తూ రిషితో తన గడిపిన అందమైన క్షణాలని గుర్తు చేసుకుంటూ మౌనంగా రోధిస్తూ ఉంటుంది. ఇంతలో హఠాత్తుగా మధు గదిలోకి వచ్చి తలుపులు మూస్తాడు మహేష్. ఒక్కసారిగా తలుపులు మూసిన సౌండ్కి తల ఎత్తి చూసిన మధుకి ఎదురుగా కోరిక నిండిన కళ్ళతో చూపులతోనే తనని తినేసేటట్టుగా తననే చూస్తూ కనిపిస్తాడు మహేష్. వాడు చూసే చూపులకే భయపడుతూ ఉంటుంది మధు. తను చూసి భయపడుతున్న మధుని చూసి ఇంకా ఉత్సాహంగా, ఏంటి మధు, నన్ను చూసి ఎంతలా భయపడుతున్నావు? ఎందుకు? నేనెవరో పరాయివాణ్ణి కాదు. ఇంకో 2 రోజుల్లో నీకు మొగుణ్ణే అవుతాను. కాబోయే మొగుడిని చూసి సిగ్గుపడాలి, కానీ ఇలా భయపడకూడదు మధు అని తన దగ్గరకు వస్తూ ఉంటాడు. తన దూరంలోనే ఆపేస్తూ కనీసం తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్న విషయం మహేష్కి చెప్తే తనైనా ఈ పెళ్ళి ఆపేస్తాడు అన్న చివరి ఆశతో నేను మీతో మాట్లాడాలి మహేష్ అని అంటుంది మధు. తనేం అనుకుంటుందో తెలిసి కూడా, ఏంటి మధు, ఏమైనా కావాలా? ఏం కావాలన్నా మొహమాట పడకుండా చెప్పు, నేను తెచ్చిస్తాను కదా అని అంటాడు మహేష్. నాకేం వద్దు, కానీ నాకు నీతో ఈ పెళ్ళి ఇష్టం లేదు మహేష్ అని దీనంగా అంటుంది మధు. మధుకి పెళ్ళి ఇష్టం లేదని తెలుసు, కానీ ఇంత డైరెక్ట్గా చెప్తుందని అనుకోలేదు. దాంతో కళ్ళ 2 ఎర్రగా మారి కోపంగా మధు గొంతు పట్టుకొని గోడకి అదిమిపెట్టి, ఏంటే నాటకాలు ఆడుతున్నావా? మీ నాన్నేమో మా నాన్నకి నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఊరందరి ముందు తాంబూలాలు తీసుకున్నాక నువ్వేమో ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెబుతున్నావు. ఏమనుకుంటున్నారు మీ వాళ్ళందరూ నా గురించి? అప్పుడేమో మీ అత్త పెళ్లి మండపంలోండి మా నాన్నతో పెళ్లి తప్పించుకొని పారిపోయి ఊరందరి ముందు మా నాన్న పరువు తీసింది.
ఇప్పుడేమో నువ్వు ఒక్క రోజుల్లోనే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నావు. మీరు ఆడుకోవటానికి మా ఫ్యామిలీయే దొరికిందా అని కోపంగా గొంతు దగ్గర పట్టు బిగిస్తాడు. మధు ఊపిరాడక దగ్గుతూ మహేష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఆయన కనుకరించాడు మహేష్. మీ నాన్న ఒక మాట చెప్పి ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పి ఊళ్ళో అందరి ముందు మా పరువు తీయాలని చూస్తున్నారా? ఈసారి కనుక నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే మీ ఇంట్లో ఎవరు బ్రతకరు గుర్తించుకో. ముఖ్యంగా మీ అమ్మ నాన్న ఊరందరి ముందు మన నిశ్చయ తాంబూలాలు జరిగిపోయాయి. ఇప్పుడు నువ్వు అవునన్నా కాదు అన్నా ఈ పెళ్లి చచ్చినట్లు చేసుకోవాల్సిందే అని కటువుగా చెప్పి ఇంకొక క్షణం ఆలస్యం జరిగినా మధు అక్కడే ఊపిరి వదిలేస్తుందని అర్థమై ఒక్కసారిగా తన చేతిని విసురుగా తీసి మధుని వదిలేస్తాడు. దాంతో గట్టిగా దగ్గుతూ కింద పడిపోతుంది మధు. అది కాదు మహేష్, ఒకసారి నా బాధను కూడా అర్థం చేసుకో. నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నాను. ఈ జీవితంలో తనకు మాత్రమే చోటు ఉంది, వేరే ఇంకొకరికి తన స్థానం ఇవ్వలేను అని దీనంగా కన్నీళ్లతో మహేష్ వైపు అడుగుతుంటే శాడిస్ట్కు ఒక స్మైల్ విసిరి, నాకు తెలిసే ఆ పట్నంలో నువ్వు ఎవరినో తగులుకున్నావని, నేను వాడిని నిన్ను కలిసి ఒకరి కౌగిల్లో ఒకరు హత్తుకున్నప్పుడే చూశాను. వాడి కోసమే కదా నన్ను వద్దు అనుకుంటున్నావు అనగానే ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ, అంటే నీకు తెలుసా నేను ఇంకెవరినో ఇష్టపడుతున్నానని, అయినా కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా అని అంటుంది మధు. అవును, నువ్వు పట్నంలో ఎవరినో ప్రేమించావని నాకు తెలుసు, కానీ నీకు నేను నా నుండి తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూ పెరిగానే, నువ్వు పెరిగే కొద్దీ నీలో అందం కూడా రెట్టింపు అయ్యింది. నా అత్త కూతురివే కదా, ఎక్కడికి పోతావు? ఎప్పటికైనా నువ్వు నా దానివే అని నిన్ను ఏం చేయకుండా ఊరుకున్నాను. కానీ నన్ను కాదు అని వాడెవడికో నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అంటే చూస్తూ చూస్తూ ఇంత అందాన్ని వదులుకోవడానికి నేనేం వెర్రిపప్పుని కాదు. నువ్వు ఎవరిని ప్రేమించినా నీ పెళ్ళి మాత్రం నాతోనే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది గుర్తించుకో. హైదరాబాద్. స్నేహ ఎంత ట్రై చేస్తున్నా కూడా మధు ఫోన్ కలవటం లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటిది? నిన్నటి నుండి ట్రై చేస్తున్నాను, అసలు ఫోనే కలవటం లేదు. ఇంటికి వెళ్ళి పూర్తిగా మమ్మల్ని మర్చిపోయిందా ఇది? అసలే టెన్షన్ పడుతూ వెళ్ళింది. ఏం జరిగిందో కనుక్కుందామని ఎంత ఫోన్ చేసినా కలవటం లేదు. ఏంటిది? కనీసం ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం కూడా మర్చిపోయిందా అని అసహనంగా అనుకుంటూ, మధు, ఒక మెసేజ్ అయినా పెట్టవే, నువ్వు సేఫ్గా ఉన్నావని, నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది అని అనుకుంటూ అప్పటికే ఆఫీస్ టైం అవ్వడంతో మరోసారి ఫోన్ ట్రై చేసిన స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇక చేసేదేం లేక రెడీ అయి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది స్నేహ. కాదు కూడదు అని ఎలాంటి పిచ్చి వేషాలు వెయ్యాలని చూసినా మీ అమ్మ నాన్న నీకు దక్కరు. వాళ్ళకి అన్నిటికంటే పరువే ముఖ్యం. నీ వల్ల ఆ పరువు పోతే వాళ్ళు క్షణం కూడా బ్రతకరు. నీకు వాడు కావాలో మీ అమ్మ నాన్న కావాలో తేల్చుకో. ఇంకొకసారి వాడి గురించి నీ మనసులో ఆలోచన వచ్చినా కూడా నీకు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తాను. అంతేకాని నేను ఎట్టి పరిస్థితుల్లో వాడికి దక్కనివ్వను. ఇక నీ జీవితం మొత్తం నా కాళ్ళ దగ్గరే. కాదని ఏమైనా చెయ్యాలని చూసావో నీ జీవితం మరింత నరకప్రాయం అవుతుంది తప్ప నువ్వు ఇక్కడి నుండి తప్పించుకోలేవు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. మహేష్ మాటలకు వాడు ఎంత క్రూరుడో అర్థమవుతుంటే ఇలాంటి వాడి పై మెరుగులు చూసి నాన్న నన్ను వీడికిచ్చి చేద్దాం అనుకుంటున్నారా అని దీనంగా ఏడుస్తుంది మధు. ఏడుస్తున్న మధుని చూస్తూ ఒక క్రూరమైన నవ్వు నవ్వి, ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పి ఈ పెళ్ళి ఆపాలని చూడకు. ఎందుకంటే నువ్వేం చెప్పినా ఎవరు నమ్మరు. పైగా ఎవరినో ప్రేమించావని తెలిస్తే మీ అమ్మ నాన్న పరువు పోతుంది. ఈ పెళ్లి నుండి నువ్వెలాగో తప్పించుకోలేవు. అందుకే వేషాలు వేయకుండా పెళ్ళికి రెడీ అవ్వు. ఈ మాట చెప్పి వెళ్దామని వచ్చాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళబోతూ మధుని చూసి వెనక వచ్చి తన బుగ్గలను గట్టిగా ఒత్తిపెట్టి మధు పదవులు ఎర్రగా ఊరిస్తుంటే మధుకి దగ్గరగా రావటం ట్రై చేస్తుంటే వాడేం చేయబోతున్నాడో అర్థమై ఊసడింపుగా లేని బలమంతా ఒక్కసారిగా చేతుల్లో తెచ్చుకొని వాడిని దూరంగా నెట్టేస్తుంది. ఒక్కడుగు వెనక్కి పడ్డవాడు వంకరగా ఒక నవ్వు నవ్వి, ఇప్పుడంటే నేను దగ్గరకు రానేయకుండా తోసేసావు, మన పెళ్ళైన తర్వాత ఏం చేస్తావే? అప్పుడు నా నుండి ఎంత తప్పించుకుంటావు? అప్పుడు నీ అణువణువు నా సొంతం చేసుకుంటాను అనే కసగా అంటూ, అందుకే నాతో ఊసడింపుగా ప్రవర్తించి నాలో రాక్షసుని నిద్రలేపకు అని వార్నింగ్లా చెప్పి, ఇకలే నీ కళ్ళ తుడుచుకో అని కోపంగా చెప్పి మధుని వదిలేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మహేష్ వెళ్ళిపోయిన తర్వాత మధు మనసు ఇంకా భారం అయిపోతుంది. అన్నీ తెలిసి వీడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా?
అప్పటి వరకు మహేష్తో తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి తన ద్వారా ఈ పెళ్లిని ఆపేద్దాం అనుకుంది. కానీ మహేష్ మాటలతో అవకాశం కూడా లేదని తెలిసిపోయింది. తను అన్ని వైపుల నుండి ఇరుక్కున్నానని తనకు అర్థమయ్యింది. ఇక ఈ పెళ్లి ఆపటం ఎవరి వల్ల కాదు అని తెలిసి మధు కన్నీటికి అంతే లేదు. రిషిని తలుచుకుని నన్ను క్షమించు రిషి, అనవసరంగా నీలో ఆశలు రేపాను అని మోగగా రోధిస్తుంది మధు. హైదరాబాద్. మధు వెళ్ళిన దగ్గర నుండి ఎన్ని మెసేజ్లు చేసినా కనీసం అవి వెళ్ళినట్టు కూడా కనిపించటం లేదు. ఏమయ్యిందో ఏంటో అని అనుకుంటూ మధు ఏమనుకున్నా పర్వాలేదు అని తన గొంతు వినే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుని మధు నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఫోన్ కలవటం లేదు. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది మధు? నిన్నంటే వెళ్ళిన హడావిడిలో అందరినీ పలకరిస్తూ బిజీగా ఉన్నావనుకోవచ్చు. నువ్వు వెళ్ళి కూడా ఒకరోజు గడిచిపోయింది. అయినా కూడా ఫోన్ చేయలేదు. కనీసం ఒక మెసేజ్ కూడా నీ గొంతు వినకపోతే నేను ఎలా ఉంటానో నీకు తెలియదా అని అనుకుంటూ అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్లు, నువ్వు బాగానే ఉన్నావు కదా, అసలే టెన్షన్లో వెళ్ళావు, అక్కడ నువ్వు భయపడినట్టు ఏమైనా జరిగిందా అని అనుకుంటూ అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతాడు రిషి. చూస్తూ చూస్తూ ఆ రోజు కూడా మధు ఆలోచనలతోటే గడిచిపోయింది. రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. మధు గురించి ఎలా తెలుసుకోవాలి అన్న ఆలోచనలతో. మరుసటి రోజు రాత్రికే మధు పెళ్ళి. కానీ ఆ విషయం రిషికి తెలియదు. మధు రూమ్ నుండి బయటకు వచ్చిన మహేష్కి ఎదురవుతారు జానకి గారు. ఏంటి బాబు, ఆ అమ్మాయిని కలుస్తావని హడావిడిగా మాట్లాడావా? కలుస్తానడిగా మాట్లాడావని అడుగుతారు జానకి గారు మహేష్ని ఎక్కడ లేని వినయం నటిస్తూ. అత్తయ్య మాట్లాడాను. తన పెళ్ళైతే మిమ్మల్ని వదిలి వెళ్ళాలని భయపడుతుంటే భయపడకు, పెళ్ళైన నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అమ్మ నాన్నని చూడటానికి ఇక్కడికి రావచ్చు. నేనేం అడ్డు చెప్పను. దాని గురించి బెంగ పెట్టుకోకు. మన ఇంట్లో కూడా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అని నచ్చచెప్పి వస్తున్నాను. పెళ్ళి కాకుండా మరీ ఎక్కువసేపు తన దగ్గర ఉండటం బాగోదు కదా అత్తయ్య, అందుకే వెళ్తున్నాను. మధుని కలవాలి అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. థ్యాంక్స్ అత్తయ్య. అయ్యో దాని మీద ఉంది బాబు, ఎంతైనా మీరు ఇద్దరు కాబోయే భార్యాభర్తలు, పర్వాలేదులే అనగానే మరొక్కసారి థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి వినయానికే మరో రూపంలో నటించి ఇక నేను బయలుదేరుతాను, ఇంట్లో అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేష్. హైదరాబాద్. స్నేహ, రిషి మధు ఫోన్ కలవట్లేదని టెన్షన్ పడుతూ ఉన్నారు. స్నేహకైతే భయమేస్తుంది మధు అక్కడ ఎలా ఉందో అని. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి కూడా మధు ఫోన్కి ఎన్నోసార్లు ట్రై చేస్తుంది. కానీ ఎప్పటిలాగే ఫోన్ కలవదు. అప్పటికే మధుతో ఫోన్ మాట్లాడి 2 రోజులు అయ్యింది. అయినా కూడా తన ఫోన్ కలవటం లేదు. అసలు మధు ఎప్పుడూ అంత నిర్లక్ష్యంగా ఉండదు. స్నేహ కంగారు పడుతుందని తను వెళ్ళిన వెంటనే ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. అలాంటిది తన ఊరు వెళ్ళిన దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ రాలేదంటే ఏదైనా ఆపదలో ఉందా అని స్నేహ కూడా టెన్షన్ పడుతుంది. ఇక్కడ రిషి పరిస్థితి అయితే ఇక చెప్పనక్కర్లేదు. 2 రోజులు అయ్యింది మధు గొంతు విని. ఏదో యాంత్రికంగా ఆఫీస్కి వెళ్తున్నాడే కానీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు. చాలా అసహనంగా ఉన్నాడు. ఆ రోజు రాత్రికి ఇంటికి వచ్చినా కూడా మనిషి ఇక్కడ మనసు ఎక్కడు అన్నట్లు ఉన్నాడు. మీనాక్షి గారు భోజనానికి పిలిచిన క్లయింట్స్తో మీటింగ్ ఉంటే బయట తినేస్తానని అబద్ధం చెప్పేశాడు. మీనాక్షి గారు బాధపడతారు అని డైరెక్ట్గా తన రూమ్లోకి వచ్చి మధు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పడుకోవడానికి ట్రై చేసినా ఎంతకీ నిద్ర పట్టట్లేదు. మధు ఆలోచనలతోనే సతమతమవుతూ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఎప్పటికో కలత నిద్రలోకి జారుకుంటాడు రిషి. కాలం ఎవరి కోసం ఆగదు కదా. ఎప్పటిలాగానే సూర్యుడు తన లేలేత కిరణాలతో ఉదయించాడు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి మధుకి కంటి మీద కునికే లేదు. ఎప్పటిలాగే తెల్లారింది. మధుని పెళ్లి కూతుర్ని చేయటానికి ఇల్లంతా హడావిడిగా ఉంది. జానకి గారు మధు గదిలోకి వచ్చి ఇంకా పడుకునే ఉన్న మధుని చూసి, ఏంటి మధు ఇది ఇంకా లేవలేదు, నేను పెళ్లి కూతుర్ని చెయ్యాలి అని తట్టి లేపుతుంది. మధు లేవగానే ముందు స్నానం చేసి రమ్మని చెప్పి, భాను ఇక్కడ ఏం కావాలో చూడు అని చెప్పి మళ్ళీ పని మీద బయటకు వెళ్ళిపోతుంది. జానకి గారు వెళ్ళగానే లోపలికి వచ్చిన భాను మధుని చూసి బాధ కలిగిన ఎవరేం చేయలేని పరిస్థితి. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఇక తన చేతిలో ఏం లేదని, ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళి ఆగదని అర్థమై మోగగా మారిపోయింది
మధు. అక్క అని భాను పిలిచి అంతలో యాంత్రికంగా నేను స్నానం చేసి వస్తాను భాను అని వెళ్ళిపోతుంది. మధు స్నానం చేసి రెడీ అయి రాగానే తనకి బయటకు తీసుకొని వచ్చి పెళ్లి కూతురు చూసి ముత్తైదువులకు తాంబూలం ఇప్పించి అక్షంతలు వేయిస్తారు జానకి గారు. తల్లి ఏం చెప్తుందో అవన్నీ బొమ్మలా చేసుకుంటూ పోతుంది మధు. తన మొహంలో నవ్వు లేదు. కాబోయే పెళ్లి కూతురికి ఉండవలసిన సిగ్గు బిడియం ఏం కనబడటం లేదు. అసలు మధులో జీవమే లేదు. ఎవరు ఎంతలా మాట్లాడిస్తూ ఉన్నా, దగ్గర బంధువులు పెళ్ళని ఆట పట్టిస్తున్నా మౌనంగా ఉందే తప్ప నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాధవి గారు ఫ్యామిలీ కూడా ముందు రోజే పెళ్ళికని బయలుదేరి వచ్చేశారు. మధుని చూసిన మాధవి గారికి మధు నిర్జీవమైన మొహం చూసి మీనాక్షి గారి పెళ్లి రోజు గుర్తుకొస్తుంది. ఆ రోజు తన అక్క మొహంలో కూడా చిరునవ్వు లేదు. ఆ రోజు జరగరాని సంఘటనలు ఎన్నో జరిగిపోయాయి. ఎప్పటికీ కూడా ఆ రోజున జరిగింది తలుచుకుంటే వెన్ను జలధరిస్తుంది. మధు మొహంలో కూడా ఈరోజు పెళ్ళనే సంతోషం కనపడటం లేదు. ఏదో కోల్పోయినట్లు నిర్జీవంగా ఉంది. అందుకే అసలు మధుకి పెళ్ళి ఇష్టమా కదా అనే అనుమానం వస్తుంది మాధవి గారికి. అదే మాట లోపలికి వెళ్ళి జానకి గారిని అడుగుతారు. అయ్యో అదేం లేదు వదిన, మధుకి పెళ్ళి ఇష్టమే, కాకపోతే మమ్మల్ని వదిలి వెళ్ళాలని కాస్త బాధపడుతుంది అంతే అనగానే శాంతపడతారు మాధవి గారు. చూస్తూ చూస్తూ సాయంత్రం అయ్యింది. రఘురాం గారు అందరినీ కళ్యాణ మండపానికి కదలమని హడావిడి చేస్తున్నారు. అందరూ కలిసి పెళ్లి జరిగే కళ్యాణ మండపంలోకి కదిలారు. ముహూర్తానికి టైం అవుతూ ఉండటంతో మధుని అందరూ కలిసి అలంకరిస్తున్నారు. ఎవరేం చేసినా బొమ్మలా చేయించుకోవటం తప్ప ఉలుగు పలుకు లేదు మధులో. పొద్దుటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు మధు. భాను ఎంత బతిమిలాడినా కూడా నాకు వద్దు అని చెప్పేసింది. తన అక్క ఎంత బాధపడుతుందో అర్థమైన భాను కూడా నిస్సహాయంగా మిగిలిపోయింది. కదిలిస్తే అక్కడ తన కంటి నుండి గంగా గోదావరి ప్రవహించేలా ఉంది మధుకి. కానీ అతి కష్టం మీద వాటిని ఆపుకుంటుంది. మధుని చూసిన సిరికి కూడా అనుమానం వచ్చి అభి దగ్గరికి వెళ్ళి తన పక్కకి లాక్కెళ్ళి బావా మధుకి ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతుంది. సిరి అడిగిన దానికి అవి ఏం చెప్పలేకపోతాడు. బావా నిన్నే అడిగేది, పొద్దుటి నుండి చూస్తున్నాను మధు మొహంలో తన పెళ్ళి అన్న సంతోషమే కనపడట్లేదు. ఏదో కోల్పోయిన దానిలా బతుకు మీద ఆశ లేదన్నట్టు మొహం పెట్టింది. ఏం జరిగింది బావా, మధు ఎందుకు అలా బొమ్మలా ప్రవర్తిస్తుంది, అసలు ఏమైంది బావా అని అడుగుతుంది సిరి. ఇక దాచిన దాగే విషయం కాదు అని సిరికి జరిగింది మొత్తం చెప్తాడు అభి. అంతా విన్న సిరికి కూడా మధుని చూసి చాలేస్తుంది. అంటే ఈ పెళ్ళి ఆపటానికి నువ్వేం చేయలేవా బావా? నేను చాలా ట్రై చేశాను సిరి, కానీ వాళ్ళ ఏ ఆధారం దొరకకుండా గట్టిగా ప్లాన్ చేశారు అని తండ్రి పిలుస్తుండటంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు వాళ్ళ ఇద్దరి మాటలు వింటున్న భూషణ్ మనిషి భూషణ్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్తాడు. నాకు తెలుసు అభి, నువ్వు ఈ పెళ్లి నాపటానికి చివరి నిమిషం వరకు కూడా ఎలాగైనా ప్రయత్నిస్తావని, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆగదని సంతోషపడుతూ అక్కడ హడావిడి చేస్తూ ఉంటాడు. ఈలోపు పంతులు గారు అమ్మాయి చేత గౌరీ పూజ చేయించడానికి తీసుకురమ్మంటారు. మధుని చూడటానికి వచ్చిన సుమతి ఆనందానికి అవతలేవు. గ్రీన్ కలర్ పట్టుచీరకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ చీరలు, బంగారు నగలతో పసిడిమేని ఛాయతో చాలా అందంగా ఉంది మధు. మధుని చూసి తన రెండు చేతులతో మెటుకలు విరిచి నా కోడలు బంగారం అని మురిసిపోతుంది. ఈలోపు పంతులు గారు పెళ్లి కూతురిని పిలుస్తున్నారు అని ఎవరో చెప్పడంతో పెళ్లి కూతురిని మండపంలోకి తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. పెళ్లిపీటల మీద కూర్చున్న మధుని చూసి మహేష్ మొహంలో ఒక గర్వపు నవ్వు. ఇక నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని. భూషణ్ పెదవుల్లో కన్నింగ్ నవ్వు. మీ ఫ్యామిలీ అంతా ఇక నా కాళ్ళ దగ్గర ఉంటారని. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు. పీటల మీద కూర్చున్న మధు మడబొమ్మల పంతులు గారు చెప్పేవి చూస్తూ మనసులో రిషి రూపాన్ని గుర్తు చేసుకొని ఆగకుండా కారుతున్న కన్నీటిని ఎవరికీ కనపడకుండా తుడుచుకుంటూ తనని క్షమించమని మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటుంది మధు. పంతులు గారు వధూవరుల చేత పూజ చేయిస్తూ ఉంటారు. అప్పుడు ఎంటర్ అవుతుంది కళ్యాణ మండపం బయట ఒక లేటెస్ట్ మోడల్ BMW కారు. అందరి చూపు ఆ కారు వైపు ఉండగా అందరి నుండి స్టైల్గా దిగుతాడు మన రిషి.
6.2 హైట్తో, బ్లూ కలర్ సూట్లో, ఒత్తైన జుట్టుతో, చల్లగా వీస్తున్న గాలికి సిల్కీ హై నుదుటి మీదకి పడుతుంటే, సూదంటి చూపుతో, కిల్లింగ్ లుక్స్తో పిచ్ హాట్గా ఉన్న రిషి రాయల్గా సింహంలో నడుచుకొని వస్తుంటే మండపంలో అందరి చూపు అతనిపైనే. అతడి వెనుకే వివేక్ ఇంకా స్నేహ కూడా వస్తారు. రాయల్గా నడిచి వస్తున్న రిషిని చూసి ఎవరితను ఎంత అందంగా ఉన్నాడు, పైగా డబ్బు ఉన్నవాడిలా ఉన్నాడు. ఆ అబ్బాయికి పెళ్ళయిందా, లేకపోతే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అని ఎవరికి వాళ్ళ మనసులో అనుకుంటూ అతని ఎవరో డీటెయిల్స్ కనుక్కోవడానికి చెవులు కొరుక్కుంటాయి అందరూ. అభి వచ్చే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్తూ లోపలికి ఆహ్వానిస్తూ దగ్గరుండి మరీ తీసుకొస్తాడు. అభి దగ్గరుండి మరి మర్యాదలు చేస్తుంటే వచ్చిందెవరో అర్థం కాక అందరిలో వాళ్ళు ఎవరో తెలుసుకున్న వాళ్ళు క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది వాళ్ళ ముగ్గురికి. ఫస్ట్ రోలో చైర్స్ చూపించి కూర్చోబెడతాడు అభి. అభి దగ్గర నుండి మరీ వాళ్ళని తీసుకురావటం రఘురామ్ గారు కూడా చూస్తారు. రిషిని చూస్తుంటే ఎవరో అయిన వాళ్ళని చూస్తున్నట్లు ఆ స్పష్టంగా ఎవరివో పోలికలు కనపడటంతో అదే పనిగా రిషిని చూస్తూ అభిని పిలిచి ఎవరి వాళ్ళని అడుగుతారు. అభి రిషిని చూపించి ఆయన మధు వాళ్ళ బాస్ నాన్న, ఆ పక్కన ఉన్నది అతని ఫ్రెండ్, అతను కూడా అదే కంపెనీలో ఎండీగా పనిచేస్తాడు. ఆ పక్కనున్న అమ్మాయి పేరు స్నేహ, మన మధుకి స్నేహితురాలు. మధు తన కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటున్నారు హైదరాబాదులో. వాళ్ళు నీ పెళ్ళికి పిలవలేకపోతే బాగోదని నేనే పిలిచానన్న. ఎంతో బిజీగా ఉండే వాళ్ళు పిలవగానే కాదనకుండా పెళ్ళికి వచ్చారు అనగానే, ఓ అవునా, మధుకి బాస్ అంటే వాళ్ళ మర్యాదలకు ఎటువంటి లోటు రాకూడదు, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు. పీటల మీద కూర్చున్న మహేష్కి ఎదురుగా తన్నే చూస్తూ కూర్చున్న రిషిని చూడగానే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అతనే మధు, నా రోజు అతడి కౌగిలిలోనూ చూశాను. అసలు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు ఎవరితను అని కనుక్కోవటానికి తన తండ్రిని పిలుస్తాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న తన కొడుక్కి ఒక్కసారిగా ఒంటి నిండా చెమటలు పట్టడంతో ఏమైందేనని కొడుకు దగ్గరికి పరుగున వెళ్తాడు భూషణ్. ఏమైందిరా, ఎందుకలా చెమటలు పడుతున్నాయి నాన్న, అక్కడ ఎదురుగా బ్లూ సూట్లో కూర్చున్నాడు చూడు అనగానే తల తిప్పి కొడుకు చెప్పిన వైపు చూసి, హా చూశాను, అతనెవరో తెలుసా? హా, మధు పనిచేసే కంపెనీకి బాస్ అంట. అంతేకాదు నాన్న, మధు ప్రేమించింది వాడిని. ఆ రోజు నేను మధుని వాడితోనే చూశాను. ఏమంటున్నావురా? నిజం నాన్న, మధు ప్రేమించింది ఎవరినో కాదు, వాణ్ణే. ఏంట్రా నువ్వనేది? అవును నాన్న, నేను చెప్పేది నిజం. మధు సిటీలో ప్రేమించింది వాణ్ణే. ఆ రోజు వాళ్ళ ఇద్దరిని నేను క్లియర్గా చూశాను. నీకు చూపించిన ఫోటోలో లైటింగ్ లేకపోవటం వల్ల నీకు సరిగా అర్థం కాలేదు అంతే. సరే, నువ్వు ఇప్పుడు కంగారు పడకు. నువ్వు ఏమాత్రం తడబడినా ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుంది. ఈసారి మన ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వటానికి వీల్లేదు. ఎంతమంది ముందు వాడేం చెయ్యలేడు. అలాగే మధు కూడా తన తండ్రి పరువుని కాదని అతడితో వెళ్ళలేదు. అలా వెళ్ళేదే అయితే ఎప్పటి వరకు ఇక్కడ ఉండేది కాదు, ఎప్పుడో వెళ్ళిపోయేది. అందుకే నువ్వు కామ్గా ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం. అంతగా పరిస్థితులు చేయి దాటితే మన మనుషులంతా ఇక్కడే ఉన్నారు, నువ్వు కంగారు పడకు. తండ్రి ఇచ్చిన ధైర్యంతో కొంచెం నార్మల్ అయి రిషి వంక కసిగా చూస్తాడు మహేష్. తన ఎదురుగా ఉన్నదెవరో కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటుంది మధు. ఎదురుగా కూర్చున్న రిషి మధుని దీక్షణంగా చూస్తూ ఉంటాడు. మధుని అశాంతం చూసి రిషి పిడికిలి కోపంతో తన కూర్చున్న చైర్ హ్యాండిల్పై బిగుసుకుంటుంది. రిషి ఎమోషన్స్కు ఎప్పటికప్పుడు గమనిస్తున్న వివేక్ బిగుసుకుంటున్న రిషి చేతిని చూసి రిషి చేతిపై తన చెయ్యి వేస్తాడు. కంట్రోల్ అవ్వమని వివేక్ చెయ్యి వేయటంతో మళ్ళీ కొంచెం నార్మల్గా మారుతాడు రిషి. అంతలో అభి వచ్చి వాళ్ళ కూల్ డ్రింక్స్ ఆఫర్ చేయడంతో నో థ్యాంక్స్ అని కంగుమని మోగిన కంచు కంఠం మధు చెవుల కన్నా ముందు మెదడుకు చేరి అది తన మనసుని తట్టి లేపటంతో ఆ గొంతు ఎవరితో అర్థమై తల ఎత్తి ఎదురుగా చూస్తుంది. ఎదురుగా చంపేసే చూపులతో తన్నే చూస్తున్న రిషిని చూసి తప్పు చేసిన దానిలా తలదించుకుంటుంది మధు. ఇంతలో పంతులు గారు జీలకర్ర బెల్లం ఇద్దరి చేతికిచ్చి ఒకరి తలపై ఒకరు పెట్టుకోమని చెప్పటంతో రిషి చూపు మొత్తం మధు మీదే ఉంటుంది. పంతులు గారు ఆ మాట చెప్పిన వెంటనే మధు చెయ్యి తన చీర కొంగు మీద బిగుసుకుంటుంది. మహేష్ మాత్రం ఇక మధు తన సొంతమాబోతోనే ఆత్రంగా మధు తలపై జీలకర్ర బెల్లం పెట్టేంతలో ఆపండి అంటూ గట్టిగా వినపడుతుంది ఒక వాయిస్. ఎవరా అని కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ తలలు తిప్పి వెనక్కి చూసేసరికి ఇద్దరు కానిస్టేబుల్తో ఒక ఇన్స్పెక్టర్
కళ్యాణ మండపంలోకి ఎంటర్ అవుతారు. మహేష్ కూడా వస్తున్న ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ ఈయనకి ఇక్కడేం పని, ఈ పెళ్లి ఆపమని ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తారు. కళ్యాణ మండపంలోకి ఉన్నట్టుండి పోలీసులు వచ్చేసరికి ఏమైందని కంగారు పడుతూ రఘురామ్ గారు ఆ ఎస్ఐ దగ్గరికి వచ్చి, ఏమైంది ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు ఈ పెళ్లి ఆపమంటున్నారు, మీరెవరు అని అడుగుతారు రఘురామ్ గారు. నేను పెళ్లి కూతురు తండ్రిని అని చెప్తాడు రఘురామ్ గారు. ఆయన రఘురామ్ గారి వైపు ఒక చూపు చూసి, ఆ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అతడు ఎలాంటి వాడో ఏంటో ఎంక్వైరీ చేసుకోరా అని కోపంగా అనగానే, ఏమైంది సార్, ఆ అబ్బాయి ఎవరో కాదు, మా బావమర్ది కొడుకే, చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే పెరిగాడు, మంచివాడు. ఆయన మీరు తన గురించి ఎందుకు అడుగుతున్నారు, ఎందుకంటే మేము అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చామనగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి అక్కడ ఉన్న ఒక్కొక్కరికి. రిషికి వివేక్కి తప్ప అరెస్ట్ అనగానే భూషణ్ హడావిడిగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి ఇన్స్పెక్టర్ ఇది, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అబ్బాయిని అరెస్ట్ చేయటం ఏంటి, వాడేం తప్పు చేశాడని మీరు అరెస్ట్ చేయటానికి అని ఆవేశంగా అడుగుతాడు. ఆవేశంగా అరుస్తున్న భూషణ్ వైపు చూస్తూ, నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు ఇన్స్పెక్టర్. నేను పెళ్లి కొడుకు తండ్రిని. ఓ నువ్వేనా వాడి తండ్రివి అని రెక్లెస్గా మాట్లాడుతాడు ఇన్స్పెక్టర్. మాటలు మర్యాదగా రానివ్వండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అలాంటి కొడుకులకు తండ్రివైనా నిన్ను ఇలా కాకపోతే మర్యాదగా పిలుస్తారా అని వెటకారంగా అంటాడు ఆ ఇన్స్పెక్టర్. అసలేంటి మీ ఉద్దేశం, అక్కడ గొడవ పెద్దవవటంతో రఘురామ్ గారు భూషణ్ని పక్కకు జరిపి, ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, అసలు మాకు కాబోయే అల్లుడిని ఎందుకు అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, ముందు కారణం చెప్పండి అని అడుగుతారు రఘురామ్ గారు. ఆ ఇన్స్పెక్టర్ రఘురామ్ గారి వైపు చూస్తూ, చూడండి మీరు చాలా అమాయకంగా కనబడుతున్నారు, అందుకే వాడు ఎలాంటి వాడో తెలియకుండానే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇంకా పెళ్లి జరగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది. అలాంటి వాడిని పెళ్లి చేసుకొని అనగానే రఘురామ్ గారు కొంచెం టెన్షన్ పడి, ఏమైంది ఇన్స్పెక్టర్, మా అల్లుడు ఏం చేశాడని మీరు అలా మాట్లాడుతున్నారు అనగానే, మీ అల్లుడు మంచివాడు కాదు, హైదరాబాద్లో ఒక అమ్మాయిని మత్తు తీసుకొని బలవంతంగా అనుభవించి ఆ అమ్మాయికి నరకం చూపించి బ్రతుకుల మధ్య వదిలేసి వచ్చాడు. ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఆ బాధని అనుభవించి చివరికి చనిపోయింది. ఆ అమ్మాయి తరపు బంధువులు ఈ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఇతన్ని అరెస్ట్ చేయటానికి వచ్చాం అని అంటాడు ఇన్స్పెక్టర్. మహేష్ గురించి విన్న రఘురామ్ గారికి నోటి వెంట మాట రాలేదు కాసేపు. తర్వాత తేరుకొని, ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, మా అల్లుడు అలాంటి పని చేయటం ఏంటి అని అంటారు రఘురామ్ గారు. అప్పటికి మహేష్ అలాంటి వాడంటే నమ్మకం కుదరక, మీ ముందు వాడు మంచివాడిలా నటించాడేమో కానీ వాడు అసలు రూపం మాత్రం అదే. హైదరాబాద్లో వాడు ఎలాంటి పనులు చేశాడో మాకు తెలుసు, ఖచ్చితంగా అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సిందే అని అంటూ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే ముందు వెనక కాస్త ఆలోచించి అబ్బాయి గురించి పూర్తి ఎంక్వైరీ చేసి మరీ పెళ్లి చెయ్యండి. మీ బాధ్యత తీర్చుకోవాలని అబ్బాయి గురించి తెలుసుకోకుండా పెళ్లి చేయకండి అని రఘురామ్ గారికి గట్టిగా చెప్పాడు ఆ ఇన్స్పెక్టర్. అంతలో భూషణ్ ముందుకు వచ్చి, బావా నువ్వు ఇది నమ్మద్దు, కావాలని ఈ పెళ్లి ఆపటానికి ఎవరో కుట్ర చేస్తున్నారు, అంతేకాని నా కొడుకు అలాంటి వాడు కాదు అని రఘురామ్ గారిని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు భూషణ్. ఆయన రఘురామ్ గారు ఏం మాట్లాడుకోకుండా బొమ్మలా నిలబడటంతో భూషణ్ ఆవేశంగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అబ్బాయి అలా చేశాడు అని మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది అని అడుగుతాడు ఆ ఇన్స్పెక్టర్ని. నీకు ఆధారాలు కావాలా అని అంటూ తన ఫోన్ తీసి ఆ రోజు హోటల్ నుండి ఒంటి మీద డ్రెస్ లేకుండా కేవలం టవల్తో ఉన్న మహేష్ని పోలీసులు దారుణంగా లాక్కెళ్తున్న వీడియోని చూపిస్తాడు. అక్కడ ఉన్న భూషణ్కి రఘురామ్ గారికి ఆ వీడియో చూసి బుర్ర మొత్తం తిరిగిపోతుంది దెబ్బకి. ఆ వీడియో చూడగానే భూషణ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ రోజు ఏ సాక్ష్యాలు లేకుండా అన్ని బాగానే డిలీట్ చేయించాను కదా, మరి ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చింది అని తల పట్టుకుంటాడు భూషణ్. మహేష్ గురించి ఇన్స్పెక్టర్ చెబుతుందన్నదా విని ఆ వీడియో చూసి రఘురామ్ గారికి అవి పరశురామ్ ఎందుకు ఈ పెళ్లి వద్దన్నారు అని అప్పుడు అర్థమవుతుంది. ఇన్స్పెక్టర్ రావడం ఒక క్షణం లేట్ అయితే మధు పరిస్థితి ఏమయ్యేదని ఆలోచిస్తారు. వాళ్ళు ఎంతగా వద్దు అంటున్నా వినకుండా ఈ పెళ్లి నిశ్చయించాడు రఘురామ్ గారు. కోరి నేనే అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురుని కష్టాల కొలిమిలోకి తొయ్యాలనుకున్నానా అని అక్కడే బొమ్మలా నిలబడిపోతారు. భూషణ్ అప్పటికి కూడా రఘురామ్ గారి చేతులు పట్టుకొని, బావా ఈ వీడియో ఇదంతా అబద్ధం,
నువ్వు నమ్మకు. సిటీలో ఇలాంటి దొంగ సాక్ష్యాలు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేస్తారు. నా కొడుకు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఎవరు కావాలని మా మీద కుట్ర పన్నుతున్నారు. నువ్వు ఇదంతా నమ్మొద్దు బావా అని వినయం నటిస్తూ ఉంటాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ రఘురామ్ గారి దగ్గరికి వచ్చి, మీరు ఇతని మాటలు నమ్ముతున్నారా? వీని హైదరాబాద్లోనే ఆల్రెడీ అరెస్ట్ చేసి 2 రోజులు జైల్లో ఉంచాం. వాడి తండ్రి వీడికి బెయిల్ ఇచ్చి మరీ తీసుకొచ్చాడు అని అనగానే భూషణ్ వైపు కోపంగా చూస్తాడు రఘురామ్ గారు తన మాటలు నమ్మట్లేదని అర్థమై, అంటే బావా అది అని నసుగుతూ, ఆ అబ్బాయి ఒక్క తప్పు చేశాడు బావా, ఇంక ముందు అలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. ఈ పెళ్ళి ఆపకు బావా. వాడికి మధు అంటే ప్రాణం. మధు లాంటి మంచి అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే వాడి ఖచ్చితంగా ఇంకో తప్పు చేయడు బావా అని అంటుంటే, ఛీ నోర్మోయ్, ఇంత జరిగిన తర్వాత కూడా ఈ పెళ్లి చేయమని అడుగుతున్నావా? నీకే కనుక ఒక కూతురు ఉంటే ఇలాంటి వాడికి తననిచ్చి పెళ్లి చేస్తావా అని ఆవేశంగా అడుగుతాడు. వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ ఉంటాడు భూషణ్. తన ప్లాన్ ఇలా ఆఖరి నిమిషంలో బెడిసి కొడుతుందని అస్సలు అనుకోలేదు. మరి అంతలో ఇన్స్పెక్టర్ మహేష్ చేతికి సంఖ్యలు వేసి రిషి వైపు చూస్తే కళ్ళతోనే ఏదో సైగ చేస్తాడు రిషి. సరే అంటాడు. ఆ ఇన్స్పెక్టర్ అప్పటికే కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా అక్కడ జరిగే చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటే అభి వచ్చి అందరికీ నమస్కారం చేసి, ప్లీజ్ ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి జరగదు, దయచేసి మీరందరూ అటువైపు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేశారు, భోజనం చేసి ఇల్లుకు వెళ్ళండి అని అక్కడ ఉన్న అందరినీ పంపించేస్తాడు. అది వాళ్ళ కుటుంబం విషయం అనుకొని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నిమిషాల్లో కళ్యాణ మండపం మొత్తం ఖాళీ అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప అక్కడ ఎవరు బయట వాళ్ళు ఉండరు. అప్పుడు లేస్తాడు మన చైన్ నుండి రిషి. అసలు రిషి అక్కడికి ఎలా వచ్చాడు అంటే, పెళ్లికి ముందు రోజు ఆఫీస్ నుండి వచ్చాక కూడా స్నేహ చాలాసార్లు మధుకి ఫోన్ చేస్తుంది. కానీ తన ఫోన్ కలవలేదు. స్నేహ అసహనంగా ఫోన్ వైపు చూస్తూ, ఏమైపోయావే అసలు అంటూ వెంటనే ఏదో గుర్తొచ్చిన దానిలా తన ఫోన్ తీసుకుని భాను నెంబర్కి కాల్ చేస్తుంది. ఒకసారి అభి భాను వాళ్ళ ఫ్లాట్కి వచ్చినప్పుడు భాను నెంబర్ తీసుకుంటుంది స్నేహ. ఆ విషయం ఇప్పుడు గుర్తుకు రావడంతో వెంటనే తన నెంబర్కి కాల్ చేస్తుంది. స్నేహ ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాను అక్కడ పనుల్లో, ఇంకా మధు దగ్గర ఎక్కువ టైం ఉండటంతో రూమ్లోనే ఉన్న తన ఫోన్ గమనించదు. స్నేహ ఎన్నిసార్లు కాల్ చేసినా భాను ఫోన్ తీయకపోతుంటే ఏమైపోయారు అందరూ, ఒకళ్ళు కూడా ఫోన్ తీయటం లేదు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని తల పట్టుకుంటుంది స్నేహ. ఆపకుండా రాత్రి వరకు కూడా కాల్స్ చేస్తూనే ఉంటుంది స్నేహ. రాత్రి ఎప్పటికో తన రూమ్లోకి వచ్చిన భాను మనసంతా భారంగా మారిపోయి మధు గురించి తలుచుకుంటూ పడుకునేంతలో తన ఫోన్కి ఏదో మెసేజ్ సౌండ్ రావడంతో ఫోన్ చేతిలో తీసుకుంటుంది. మెసేజెస్ కన్నా ముందు స్నేహ నుండి మిస్డ్ కాల్స్ చూసి, ఏంటి స్నేహ ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది అనుకుంటూ టైం చూసి 12 అవుతుంటే చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అన్నిసార్లు చేసిందంటే ఏమైనా అర్జెంటా అని అనుకుంటూ స్నేహకి కాల్ చేస్తుంది. ఇంకా నిద్రపోని స్నేహ తన ఫోన్కి వస్తున్న కాల్ చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు పోయి వెంటనే లిఫ్ట్ చేసి హలో అంటుంది. అవతల నుండి భాను కూడా హలో స్నేహ, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశావు అని అంటుంటే, భాను మధుకి ఏమయ్యింది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ కలవటం లేదు, వెళ్ళిన దగ్గర నుండి నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు, ఏమైంది భాను, మధు బాగానే ఉంది కదా అని ఆపకుండా ప్రశ్నలు అడుగుతూ ఉంటే భాను బాధగా అక్కడ జరిగేది అంతా స్నేహకు చెప్తూ రేపు రాత్రికి అక్క పెళ్ళి అంటుంటే, వాట్ అని గట్టిగా అరుస్తుంది స్నేహ. భాను నీరసంగా అవును స్నేహ అని అక్కకి ఈ పెళ్ళి ఇష్టం లేదు, వచ్చిన దగ్గర నుండి ఏకదాటిగా ఏడుస్తూనే ఉంది, అసలు మన లోకంలోనే లేదు అని బాధగా అంటుంటే స్నేహకి ఆవేశం పట్టడం లేదు. కేవలం మధుకి వేరే వాళ్ళతో పెళ్ళి అన్న మాట దగ్గరే స్ట్రైక్ అయిపోయి వెంటనే ఆ విషయం రిషికి చెప్పాలి అనుకుంటూ, భాను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ప్లీజ్ ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో, నేను చేస్తే వెంటనే లిఫ్ట్ చేయి, ఇది మధుకి సంబంధించిన విషయం అంటుంటే భాను ఇంకేం మాట్లాడకుండా సరే స్నేహ అంటుంది. భాను ఫోన్ పెట్టేసిన వెంటనే వివేక్కి కాల్ చేస్తుంది. అప్పటికే డీప్ నిద్రలో ఉండటంతో వివేక్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఒరే దున్నపోత ఫోన్ లిఫ్ట్ చేయరా అని తిట్టుకుంటూ ఆపకుండా మళ్ళీ మళ్ళీ చేస్తుంది స్నేహ. ఆగకుండా రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి మెలుక వచ్చి, ఈ టైంలో ఎవరు చేస్తున్నారు, నిద్రపోయేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా
వాళ్ళకి అసలు టైం సెన్సే లేదు అని అనుకుంటూ కళ్ళు తెరవకుండా బెడ్ పక్కనే ల్యాంప్ టేబుల్ మీద ఉన్న ఫోన్ని చేత్తో తడుముతూ అది అందగానే దాని చేతిలో తీసుకుని మూసిన కళ్ళతోటి నో కూడా చూడకుండా లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో ఎవరు అంటాడు మత్తుగా. వివేక్, నేను స్నేహ అని అంటూ ఉంటే ఏంటి శాడిస్ట్ దానా, ఈ టైంలో కాల్ చేసి నా నిద్ర చెడగొడుతున్నావు? నా మీద ఎంత కోపం ఉన్నా ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి మరి నా నిద్ర పాడు చెయ్యాలా అంటుంటే, ఒరేయ్ దున్నపోతా, ఇక్కడ కొంపలు మునిగిపోతూ ఉంటే నీకు నిద్ర కావాల్సి వచ్చిందా అని తిడుతూ ఉంటే, ఎవరి కొంపలు మునిగిపోతుంటే నా నిద్ర ఎందుకే పాడు చేస్తావు? ఒరేయ్, రేపు రాత్రికి మధు పెళ్ళంట్రా అని అనగానే వివేక్కి అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయి అప్పటి వరకు పడుకున్నవాడల్లా లేచి కూర్చొని, వాట్, ఏమంటున్నావే? మధుకి పెళ్ళేంటి? నిద్రలో పీడకలలేమైనా కంటున్నావా? నిజంగారా? నేను కూడా ఈ మాట విన్నప్పుడు ఇంతే షాక్ అయ్యాను. ప్లీజ్ ఈ విషయం రిషి సార్కి వెంటనే చెప్పు. నా దగ్గర సార్ నెంబర్ లేదు. అది అక్కడ 2 రోజుల నుండి నిద్రహారాలు మాని ఆపకుండా ఏడుస్తూనే ఉందంట అనగానే, ఏంటి నువ్వనేది? నిజంగానే నిజమా? మధు విషయంలో జోక్ చేస్తానా? ఇది నిజమేరా అంటుంటే, ఉండు నేను ఇప్పుడే రిషికి చేస్తాను అంటూ స్నేహ ఫోన్ కట్ చేసి వెంటనే రిషి రూమ్ దగ్గరకు పరిగెడతాడు వివేక్. రిషి రూమ్ డోర్ కొట్టేంతలో అది లాక్ చేసి ఉండకపోవడంతో వెంటనే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి మధు ఆలోచనతో నిద్ర పట్టక అతి కష్టం మీద అప్పుడే నిద్రలోకి జారుకోబోతున్న రిషిని చూసి రిషి రిషి అని కంగారుగా పిలుస్తూ ఉంటే అప్పుడే కళ్ళు మూసుకున్న రిషి వివేక్ పిలుపుతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వివేక్ని చూసి, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే, మధుకి రేపు రాత్రికి పెళ్ళంటరా అని అనగానే, వాట్ అంటూ ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచి, ఏం మాట్లాడుతున్నావురా? మతుండే మాట్లాడుతున్నావా? పిచ్చిగాని పట్టిందా? మధుకి పెళ్ళేంటి అంటూ కోపంగా అంటుంటే, అవునరా, నేను చెప్పేది నిజం. నాకు ఇప్పుడే స్నేహ ఫోన్ చేసింది అంటూ జరిగిందే చెప్పి తన ఫోన్ నుండి వెంటనే స్నేహకి కాల్ చేస్తాడు వివేక్. వివేక్ కాల్ వెంటనే లిఫ్ట్ చేసిన స్నేహ, హలో వివేక్ అనగానే, రిషితో మాట్లాడు స్నేహ అని స్పీకర్ ఆన్ చేస్తాడు వివేక్. హలో సార్ అనగానే, చెప్పు స్నేహ అంటాడు రిషి. మధుకి రేపు రాత్రికి పెళ్ళంట సార్. మధుకి పెళ్ళి అని నీకు ఎలా తెలుసు స్నేహ అనగానే, మధు ఫోన్ కలవకపోతే తను భానుకి ఫోన్ చేసిన విషయం చెప్పి తనే నాకు ఈ విషయం చెప్పి ఉంటుంది సార్. నేను భానుకి ఫోన్ చేసి మీకు కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను అని భానుకి ఫోన్ చేస్తుంది స్నేహ. భాను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, భాను నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. మధు ఇక్కడ ఒకరిని ప్రేమించింది. అతను చాలా మంచివారు. రిషి సార్ అంటే మధుకి ప్రాణం. అందుకే ఆ పెళ్ళి చేసుకోలేక అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు సార్కి కాన్ఫరెన్స్ కలుపుతున్నాను. జాగ్రత్తగా అక్కడ ఏం జరుగుతుందో సార్తో మొత్తం చెప్పు అని అంటుంది. మధు ఒకరిని ప్రేమించింది అంటే అతడు ఎంత మంచి వ్యక్తి అయ్యుంటాడో అర్థం చేసుకున్న భాను, సరే స్నేహ మాట్లాడతాను అనగానే రిషికి కూడా ఫోన్ కలిపి, సార్ భాను లైన్లో ఉంది అనగానే, భాను అల్లరి గురించి భానుకి మధు అంటే ఎంత ఇష్టమో చాలాసార్లే మధు రిషికి చెప్పి ఉండటంతో హలో భాను అనగానే, హా బావగారు అని అంటుంది. బావగారు అనే పిలుపు రిషికి కొత్తగా అనిపించినా తను ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు ఇప్పుడు. అక్కడ ఏం జరిగింది భాను అని గంభీరంగా అడుగుతాడు. రిషి బేస్ వాయిస్కి భాను కొంచెం భయపడిన మధు గురించి ఆలోచించి ఏం జరిగిందో మొత్తం పూసగుచ్చినట్లు చెప్పి, ఆ మహేష్ మంచివాడు కాదు బావగారు. పెదనాన్న ముందు మంచివాడేలా నటించి అక్కని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. వాడు మంచివాడు కాదు అని మేము ఎంత చెప్పినా పెదనాన్న నమ్మటం లేదు. అంతలా నమ్మించాడు పెదనాన్నని. ప్లీజ్ బావగారు, మీరు వచ్చి అక్కని అక్కడి నుండి తీసుకొని వెళ్ళండి. అక్క బాధ చూడలేకపోతున్నాను అని భాను కూడా బాధగా చెప్తుంటే అక్కడ మధు ఏ పరిస్థితిలో ఉందో పూర్తిగా అర్థమవుతుంది రిషికి. వెంటనే భాను, నీ దగ్గర వాడి డీటెయిల్స్ ఉన్నాయా? ఉన్నాయి బావగారు అనగానే, నాకు వాడి ఫోటోతో సహా డీటెయిల్స్ మొత్తం సెండ్ చేయి అని చెప్పి నేను వెంటనే బయలుదేరుతున్నాను భాను. నేను వచ్చే వరకు మధుని జాగ్రత్తగా చూసుకో. తన్ని ఒంటరిగా వదలకు. తెల్లారేపాటికి అక్కడే ఉంటాను అనగానే, సరే బావగారు, నేను అక్క దగ్గరే ఉంటాను. ఈ విషయం అభి అన్నయ్యకు చెప్తాను. తను మీకు హెల్ప్ చేస్తాడు అని అంటుంది.
సరే భాను, ముందు మధు జాగ్రత్తను మరోసారి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రిషి భానుతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన వెంటనే రిషి వివేక్తో నేను వెంటనే రామాపురం వెళ్ళాలి అంటుంటే రిషి ఆవేశం గురించి తెలిసిన వివేక్ అక్కడికి వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆలోచించి నేను ఒంటరిగా వెళ్ళనివ్వను, నేను కూడా నీతో వస్తాను అని అంటాడు. రిషి ఒక్క నిమిషం ఆలోచించి సరే పద అనగానే ఇద్దరూ కూడా వెంటనే నైట్ ట్రాక్ నుండి డ్రెస్లోకి మారి అప్పటికప్పుడే అక్కడి నుండి రామాపురానికి బయలుదేరుతారు. అప్పటికే స్నేహ కూడా వివేక్కి ఫోన్ చేసి నేను మీతో పాటు వస్తాను అంటే వివేక్ రిషి వైపు చూడగానే స్నేహకి మధు అంటే ఎంత ఇష్టమో తెలిసిన రిషి సరే రమ్మను అంటాడు. స్నేహ రిషి వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వచ్చేసరికి రెడీ అయి కిందకు వచ్చి ఉంటుంది. వాళ్ళు వెళ్లే దారిలో స్నేహాని పికప్ చేసుకుని ముగ్గురు కలిసి ఆ రాత్రి రామాపురానికి స్టార్ట్ అవుతారు. రిషి కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ తన ఆలోచనలు అన్నీ మధు చుట్టూనే తిరుగుతున్నాయి. చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. ఇంతలో తన ఫోన్కి ఏదో మెసేజ్ వస్తుంది. భానుకి ఇందాక తన నెంబర్ చెప్పి ఉండటంతో తను మహేష్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తుంది. భాను పంపించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసి తర్వాత అవన్నీ ఎవరికో సెండ్ చేసి నాకు అరగంటలో వాడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియాలి అని బేస్ వాయిస్తో ఫోన్ చేసి చెప్తాడు. అర్ధరాత్రి వచ్చే రిషి కాల్ అలర్ట్ అయిన అతను ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ రిషి ఆ టైంలో ఫోన్ చేయడని తెలిసి అర్ధరాత్రి పూటే అందరినీ పరుగు పెట్టించి రిషి తెలుసుకోమన్న డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి అరగంటలు రిషి చెప్పినట్లే మహేష్ డీటెయిల్స్ అన్నీ రిషికి ఫార్వర్డ్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది రిషికి వాడి హైదరాబాద్లో చేసిన అరాచకం గురించి. వాడి ఎంత క్రూర మృగంలో ఆ అమ్మాయిని బొమ్మను చేసి ఆడుకున్నాడు. ఆ అమ్మాయి హెల్త్ రిపోర్ట్స్ అన్నీ చెప్పాయి రిషికి. ఆ డీటెయిల్స్ అన్నీ చూసి వెంటనే కోపంగా పిడికిలు బిగిస్తాడు రిషి. అతని చేతి నరాలు డ్రైవింగ్ చేస్తున్న పైకి తేలి పచ్చగా కనపడుతుంటే రిషి ఎంత కోపంగా ఉన్నాడు అర్థమైన వివేక్ ఎర్రగా ఉన్న రిషి కళ్ళని చూస్తూ రిషి ఎంత కోపంలో డ్రైవ్ చేయటం మంచిది కాదు అని అనుకుని అరే నేను డ్రైవ్ చేస్తాను నువ్వు ఇటురా అని రిషిని ఆపి వివేక్ డ్రైవింగ్ అందుకొని రిషి ఆ రాత్రి కారులోనే ఎవరెవరికో ఫోన్లు చేసి ఏవేవో చెప్పి చివరికి ఏం చేయాలో అందరికీ చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. మూసిన కనురెప్పల మాటలు నవ్వుతూ ఉన్న అందమైన మధు రూపం కనపడుతుంటే అతి కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. రిషి మధు గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడో క్లియర్గా గమనిస్తున్న స్నేహ నిజంగా రిషికి మధు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకుంటుంది. నిజంగా మధుకి రిషి లాంటి మంచి మనసు దొరకటం అదృష్టం అని అనుకుంటుంది. దేవుడా, రిషి షార్ లాంటి నిజమైన ప్రేమని మధుకి దూరం చెయ్యకు. ఆ పెళ్లి ఆపి వీళ్ళిద్దరూ కలిసేలా చూడు అని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటుంది స్నేహ మొక్కలన్నీ ఫ్రంట్ మిర్రర్ల నుండి చూస్తూ ఉంటాడు వివేక్. స్నేహకి మధు అంటే ఎంత ప్రేమో తను చూస్తూనే తెలుస్తుంది వివేక్కి. ఎప్పుడూ పొగరుగా ఉండే స్నేహలో స్నేహితురాలి కోసం తను పడ్డ ఆరాటంలో తన మనసు ఎంత మంచిదో తెలుస్తుంది. ఆ రోజు ఒక కొత్త కోణాన్ని స్నేహలో చూస్తాడు వివేక్. మధుకి మంచి జరగాలని తప్పిస్తున్న స్నేహ మీద ఇంకాస్త ప్రేమ పెరుగుతుంది వివేక్కి. అలా ముగ్గురు కలిసి తెల్లవారక ముందే రామాపురం చేరుకుంటారు. భాను అభికి రిషి గురించి ముందే చెప్పి ఉండటంతో అభి వాళ్ళకి ఊళ్ళోనే ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఏర్పాట్లు చేస్తాడు. ఊరు తెల్లారక ముందే అక్కడికి చేరుకున్న వాళ్ళని రిసీవ్ చేసుకొని ఒక ఇంటికి తీసుకుని వెళ్తాడు. అందరూ కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాక అభి తనని తాను పరిచయం చేసుకుంటాడు రిషికి. అభి రిషితో ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలి అంటుంటే అవన్నీ నేను చూసుకుంటాను, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కానీ మేము ఇక్కడికి వచ్చినట్లు కానీ ఈ పెళ్ళిని ఆపడానికి చూస్తున్నట్లు కానీ ఎవరికీ తెలియకూడదు, లేకపోతే వాడు అలర్ట్ అవుతాడు. మధుకి కూడా ఈ విషయం ఇప్పుడే చెప్పకండి, మీకు ఏమీ తెలియనట్లుగానే ఉండండి. ఈ పెళ్ళి ఆపటం ఇప్పుడు ఎవరి వల్ల కాదన్నట్లే ఉండండి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు మొత్తం మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనగానే తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటాడు అభి. ఎవరికీ తెలియకముందే నేను ఇక్కడి నుండి వెళ్ళాలి, ఆ భూషణ్ మనుషులు మా మీద కన్నేసి ఉంచారు అంటూ ఎవరూ చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. ఇక ఈ పెళ్ళి జరగదు అనే కొండంత ధైర్యంతో తెల్లవారిన తర్వాత యథావిధిగా ఏమీ తెలియనట్లుగా పెళ్లి పనుల్లో పాల్గొంటారు అభి ఇంకా భాను. తెల్లవారి రిషి భానుకి ఫోన్ చేసి ఒకసారి మధుకి తెలియకుండా తన వీడియో కాల్లో చూపించమంటాడు. అలాగే బావా అని అంటూ ఫోన్లో వీడియో కాల్ ఆన్ చేసి ఏమరగనట్లుగా మధు రూమ్లోకి వెళ్తుంది భాను.
అక్క అని మధుని పిలుస్తూ ఫోన్ తనకెదురుగా టేబుల్ మీద పెట్టి తనతో మాట్లాడటానికి ట్రై చేసినా కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్న తన్నే చూస్తూ కూర్చుంటుంది భాను. నైట్ అంతా నిద్రపోకుండా ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్న కళ్ళు, ఉబ్బిపోయిన మొహం, నిర్జీవంగా బ్రతుకు మీద ఆశ లేనట్లుగా కూర్చుని ఉన్న మధుని చూసి రిషి గుండె ముక్కలైపోతుంది. కొంచెం పరీక్షగా చూసిన రిషికి మధు మెడ మీద ఎర్రగా ఉన్న చేతివేళ్లు గుర్తులు చూసి కోపంగా పిడికిలు బిగిస్తాడు రిషి. కాసేపు మాట్లాడి అక్క నుండి పక్కకు వచ్చిన భాను, అక్కను చూసావా బావా అని అడుగుతుంది. హా, అక్క మూగగా మారిపోయింది బావా. అవసరమైతే తప్ప 2 ముక్కలు మాట్లాడటం లేదు. అక్కని అలా చూడలేకపోతున్నాం బావా. ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చెయ్యు, నేను చూసుకుంటాను భాను అని. నిన్న మధు దగ్గరికి ఎవరైనా ఒంటరిగా వెళ్ళారా? ఒక నిమిషం ఆలోచించిన భాను, అవును బావా, ఆ మహేష్ అక్క దగ్గరికి వెళ్ళి తలుపు వేసి 10 నిమిషాలు మాట్లాడి కోపంగా బయటికి వచ్చాడు అని అనగానే మధు మెడ మీద ఆ గుర్తులు ఎలా వచ్చాయో అర్థమై రిషి కనులు కోపంతో ఎర్రబడితే పిడికిలి బిగించి గట్టిగా గోడకి ఒక పని చేస్తాడు. అప్పుడే లోపలికి వచ్చి వివేక్ ఎర్రగా ఉన్న రిషి కళ్ళని చూసి ఏమైందిరా అని అంటుంటే భాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు రిషి. వివేక్ అడుగుతున్న ఏం చెప్పకుండా మధుకి మాట రాకుండా ఎలా ఆ పెళ్ళిని ఆపాలో మొత్తం ప్లాన్ చేసుకుంటాడు. అలా ఆ రోజు సాయంత్రం దాకా అందరితో ప్లాన్ మాట్లాడుతూ మధ్యలో మధు గురించి కనుక్కుంటూ ఉంటాడు రిషి. టైం అవ్వగానే రెడీ అయి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు ముగ్గురు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే అవి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి ఎటువంటి అనుమానం కలగకుండా రిషిని మధు వాళ్ళ బాస్ని పరిచయం చేస్తాడు అందరికీ. అలా రిషి వాళ్ళు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ప్రస్తుతం అప్పటికే కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా అక్కడ జరిగే చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటే అభి వచ్చి అందరికీ నమస్కారం చేసి ఎరుపెక్కిన కళ్ళతో అప్పటి వరకు తన కోపాన్ని అతి కష్టంగా అంచుకున్న రిషి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ మహేష్ను చూస్తుంటే రిషిలో పొంగిన ఆవేశాన్ని గుర్తుకి తన చేతి నరాలు పైకి తేలి పచ్చిగా కనపడుతున్నాయి. పొంగిన చేతి నరాలతో కోపాన్నంతా గుప్పెట్లో తెచ్చుకొని మహేష్ దగ్గరికి వచ్చి గట్టిగా పిడికిలి బిగించి ఆవేశంగా వాడి పొట్టలో గట్టిగా ఒక పంచవ్వగానే రిషి కొట్టిన ఒక దెబ్బకి వాడు 4 అడుగుల దూరంలో ఎగిరి పడతాడు. ఒక క్షణంలో ఏం జరిగిందో అర్థం కాక చూసుకున్న మహేష్కి వాడు ఉన్న ప్లేస్ నుండి 4 అడుగులు వెనక్కి పడటం, నోటు నుండి రక్తం బయటకు వచ్చి కడుపులో పేగులన్నీ మెలిపెట్టినట్టుగా కనిపిస్తాయి. ఇదంతా ఎలా జరిగింది అని ఎదురుగా చూసిన తనకి కళ్ళల్లో కనిక నిప్పులు కరిపిస్తూ తన్నే చూస్తూ ఉంటాడు రిషి. రౌద్రంగా ఉన్న రిషి రూపం చూడటానికి భయం గొలుపుతూ ఉంటే భయంతో బిక్కు చచ్చిపోతాడు మహేష్. ఒకవైపు నోటు నుండి రక్తం కక్కుతున్న మహేష్ను చూస్తున్న రిషి కోపం చల్లారగా వాడి కాలర్ పట్టుకొని పైకి లేపుతాడు. ఎంత ధైర్యం ఉంటే మధు జోలికి వస్తావురా? తనని టార్చర్ చేస్తావా? తన గొంతు పట్టుకుంటావా అంటూ వాడి గొంతు గట్టిగా పట్టుకొని 2 అడుగులు గాల్లో పైకి లేపుతాడు. రిషి పట్టుకి వాడికి ఊపిరాడక గిలిగిలా కొట్టుకుంటూ ఉంటే ఇంకో నిమిషంలో వాడి ప్రాణం పోతుంది అనగా ఆఖరి నిమిషంలో వాడిని కిందకు వదిలేసి కొట్టిన చోట కొట్టకుండా ఒళ్ళంతా హోన అయ్యేటట్టుగా చితకబాదుతాడు రిషి. రిషి కొట్టే దెబ్బలకు తాళలేక వాడు ఆర్తనాదాలు చేస్తుంటే కొడుకు బాధని చూడలేక భూషణ్ రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని అతని నుండి కాపాడు బావా అని రఘురామ్ గారిని దీనంగా వేడుకుంటాడు. రిషి నోటి నుండి ఎప్పుడైతే వాడి మధుని టార్చర్ చేశాడు అన్న మాట విన్నాడు రఘురామ్ గారికి వాడి మీద దయ కలగలేదు. భూషణ్ బతిమాలుతున్నా ఆయన ఏం మాట్లాడలేదు. ఇంకా తగ్గని ఆవేశంతో మహేష్ని కొడుతూ ఉన్న రిషిని చూస్తుంటే ఆ క్షణం రిషి అక్కడ ఉన్న అందరికీ ఉగ్ర నరసింహుడిలా కనిపిస్తాడు. రిషిని ఆపటానికి తన దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చెయ్యరు ఒక్కళ్ళు కూడా. అందుకే ఒక్కళ్ళు కూడా ముందుకు రారు రిషిని ఆపడానికి. అలాగే వదిలేస్తే తన కొడుకు అక్కడ శవమే తేలుతాడు అని అనుకొని అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ని చూస్తూ ఏంటి ఇన్స్పెక్టర్, నా కొడుకుని అతను అలా కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారు, అతన్ని అరెస్ట్ చేయండి అంటుంటే భూషణ్ని అసహ్యంగా చూస్తూ కొడుకుని అలా పెంచినందుకు ముందు నేను అరెస్ట్ చేయాలి అని అంటుంటే ఇక తను ఏమీ చెయ్యడని అర్థమై రిషిని చూసి ఒకవైపు భయంగా ఉన్నా అతి కష్టంగా భూషణ్ని ధైర్యం చేసి ఆగు, ఎవరు నువ్వు, ఎందుకు నా కొడుకుని కొడుతున్నావు అని రిషిని అడ్డుపడుతుంటే అసలే టెంపర్లో ఉన్న రిషి వాడిని ఒకే ఒక దెబ్బ లాగిపెట్టి గోబు మీద కొట్టగానే 4 అడుగుల అవతల పడతాడు భూషణ్.
రిషి కొట్టిన దెబ్బకి ఒకవైపు దవడ మొత్తం కదిలి 2 పళ్ళు ఊడి కింద పడతాయి వాడికి. నోట్లో నుండి రక్తం ధారలా కారుతుంటే మరోపక్క తల తిరిగిపోతూ కళ్ళు బైర్లు కమ్ముతాయి. మరోసారి రిషిని కదిలించే సాహసం చేయడు భూషణ్. రిషి కొట్టిన దెబ్బలకి ఒంట్లో ఎక్కడెక్కడ ఏ ఫ్రాక్చర్ అయ్యాయో, ఏ ఎముకలు ఇరిగిపోయాయో కూడా తెలియదు మహేష్కి. వంట నిండా ఒకవైపు దెబ్బలు, మరోవైపు రక్తం కారుతుంటే రిషి కొట్టిన దెబ్బలు నొప్పికి తాళలేక నొప్పితో మూలుగుతూ ఉంటాడు. మహేష్ మెడపట్టి మధు ముందుకు బరబరా లాగ్ ఈడ్చుకు వెళ్ళి తన కాళ్ళ దగ్గర వాడిని పడేయగానే వాడి నీడ కూడా భరించలేని మధు వాడి వైపు అసహ్యంగా చూస్తూ వాడి నుండి దూరంగా జరుగుతుంది. అక్కడ జరిగేదంతా చుట్టూ ఉన్న వాళ్ళు బొమ్మలా చూడటం తప్ప ఇంకేం చేయలేకపోతారు. తన కాళ్ళ దగ్గర పడేసిన మహేష్ను చూస్తూ రిషికి తన మీద ఎంత ప్రేమ ఉందో మరోసారి అర్థమై కన్నీళ్లతో రిషి వైపే చూస్తుంటే ఏం మాట్లాడు రిషి. మహేష్కి తనని మధు కాళ్ళ దగ్గర ఎందుకు పడేశాడు అర్థమై ప్లీజ్ మధు, నన్ను క్షమించు, నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని వేడుకుంటున్నాడు కూడా. అసహ్యంగా వాడి వైపు చూస్తూ ఇంకొంచెం వెనక్కి జరుగుతుంది మధు. అక్కడ జరిగేదంతా సినిమా చూసినట్లు చూస్తున్నారే తప్ప ఒకళ్ళు కూడా ముందుకు రాలేదు వాడిని కాపాడటానికి. వాడు చేసిన అరాచకం తెలిసి పైగా ఆశ్చర్యంగా రిషి వైపు చూస్తారు. వాళ్లతో ఏ సంబంధం లేని రిషి వాడిని ఎందుకు అలా కొడుతున్నాడు అని. ఇంకా రిషిలో ఆవేశం తగ్గక మళ్ళీ వాడిని చితకబాదుతుంటే వివేక్ స్పీడ్గా వచ్చే రిషిని వెనక నుండి పట్టుకొని ప్లీజ్ రా, ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడురా అంటూ వెనక్కి లాగుతాడు. ఆయన రిషికి ఆవేశం తగ్గటం లేదు. మళ్ళీ మహేష్ మీదకే వెళ్తుంటే ప్లీజ్ రా, వాడిని నువ్వు చంపకూడదు, చట్టానికి అప్పగించు ప్లీజ్ రా అని బ్రతిమలాడుతాడు వివేక్. అతి కష్టం మీద వివేక్ ఇంకా అభి రిషిని పట్టుకొని మహేష్ నుండి వెనక్కి లాగుతారు. వెంటనే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్కి వివేక్ సైగ చేయడంతో ఆ ఇన్స్పెక్టర్ మహేష్ను తీసుకొని వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిన వెనకే భూషణ్ కూడా కొడుకు కోసం వెళ్తాడు. మహేష్ని అక్కడ నుండి తీసుకుని వెళ్ళగానే మధు దగ్గరికి వచ్చిన రిషి కన్నీళ్లతో తన్నే చూస్తున్న మధుని చూసి లాగిపెట్టి కొడతాడు. అనుకోని ఆ దెబ్బకు అసలు 2 రోజుల నుండి ఏమీ తినకుండా ఉన్న మధు తూలి పక్కకు పడబోతుంటే పక్కనే ఉన్న భాను మధుని గట్టిగా పట్టుకుంటుంది. అనుకోని ఆ చర్యకు అందరూ కోపంగా రిషి వైపు చూస్తూ మరోవైపు మధు మీద రిషి చూపిస్తున్న చనువుకి ఆశ్చర్యపోతుంటే మధు మాత్రం చిన్న నవ్వుతో కన్నీళ్లతో రిషి వైపు చూస్తుంది. ఎందుకంటే తనకు మాత్రమే తెలుసు రిషి తనని ఎందుకు కొట్టాడు అని. వివేక్, స్నేహ మధు పెళ్లి విషయం రిషికి చెప్పలేదని తను కొట్టాడనుకుంటారు. కానీ మధుకి మాత్రమే తెలుసు రిషి తనని ఎందుకు కొట్టాడు. అందుకే రిషి వైపు ప్రేమగా చూస్తూ కన్నీళ్లతో నవ్వుతుంది మధు. అక్కడ ఉన్న ఎవరికీ విషయం తెలియదు. కానీ రిషికి మాత్రమే తెలుసు మధు అంతరంగం. మధుని పూర్తిగా చదివినవాడు రిషి మాత్రమే. అందుకే రిషి కొట్టిన మధుకి కోపం రాలేదు. పైగా తన మీద రిషికి ఉన్న ప్రేమ చూసి మురిసిపోయింది. మధు నవ్వుతూ ఉంటే అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అక్కడ ఉన్న ఎవరితో సంబంధం లేనట్లు మధుని 2 నిమిషాలు అలాగే చూసి తన చెయ్యి పట్టి తనకు దగ్గరకు లాక్కొని గాలి కూడా చొరబడనంత గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు రిషి. తను రావటం కొంచెం లేట్ అయితే ఏమయ్యేదో అనే బెంగతో మధుని అలా హత్తుకున్న రిషి కంటి నుండి తనకే తెలియకుండా ఓ కన్నీటి చుక్క చారి మధు తలలో ఇంకిపోతుంది. అప్పటి వరకు మధు మొహంలో లేని సంతోషం రిషి దగ్గరకు రాగానే తిరిగి వచ్చింది. ఈ 4 రోజులు బెంగ అంతా తీరేలా తన 2 చేతులు రిషి చుట్టూ గట్టిగా బిగించి రిషిని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది మధు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రిషి మధుని హత్తుకున్నాడు కదా, మరి వాళ్ళ నాన్నగారు ఏమీ అనటం లేదు. చూద్దాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.